ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా ఒక హాట్ టాపిక్. చెరువులలో అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలు. ఈ నేపథ్యంలో హైడ్రా ఒక హైడ్రామా అన్న వాదనలు ప్రతిపక్షాల నుండి వినిపిస్తుండగా, అధికార పక్షం మాత్రం హైదరాబాద్ అభివృద్ధి తన ధ్యేయమంటూ చెబుతోంది. అయితే హైడ్రా దూకుడుకు హైకోర్టు చివాట్లు పెట్టడంతో చిన్న బ్రేక్ పడింది. ఆదివారాలు కూల్చివేతలు ఏంటంటూ హైడ్రా కమిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. అనవసర రాద్ధాంతం చేస్తే జియో నంబర్ 99 పై స్టే విధిస్తామంటూ హెచ్చరించింది. ఇదిలా ఉండగా మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ రైడ్లు జరిగాయి. దీని వెనకాల రాజకీయం ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. పొంగులేటిని బీజేపీ వైపు లాగేందుకే ఈడీ దాడులన్న సంకేతాలు మొదలయ్యాయి. అసలు రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? హైడ్రా దూకుడుపై అధికార ప్రతిపక్షాల వాదనేంటి? సత్యాగ్రహి జరిపిన డిబేట్లో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ షో. ఒకవైపు మంత్రి పొంగులేటిపై ఈడీ అధికారుల సోదాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మాట్లాడడానికి మనతోటి రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. పొంగులేటి శ్రీనివాస్ పైన ఎందుకు ఆకస్మికంగా ఈడీ సోదాలు నిర్వహించింది? దాంట్లో దాదాపు ఎంతవరకు డాక్యుమెంట్స్ కానీ లేకపోతే నగదు కానీ ఎంతవరకు దొరికింది అని అంటే మీరేం చెప్తారు? గత 10 ఏళ్ళ అనుభవం చూసినట్టయితే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుని పైన ఈడీ, సిబిఐలు దాడి చేసినా కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది రాజకీయ కోణం నుంచి జరిగిన దాడి అని. ఓకే. అందులో నిజాలు ఉన్నాయంటే ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడే దాడులు చేస్తారు. బట్ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా మారిన తర్వాత 100% వాళ్ళ దగ్గర వాళ్ళు దోషులుగా నిలబడడానికి కావాల్సిన ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే సక్రమ సంపాదన కంటే అక్రమ సంపాదన ఎక్కువగా ఉంటుంది. అంత సత్యకాలపు నిజాయితీ గల నాయకులు వావిలాల గోపాలకృష్ణ లాంటి వాళ్ళు ఈ రోజుల్లో కనబడరు మనకి. కాబట్టి ఒకటేమో రాజకీయ కోణం నుంచి జరిగింది. ఎందుకు అనంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే ఎమ్మెల్యేల బలం ఉన్న పొంగులేటి వాళ్ళకు అవసరం ఇవాళ. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఆ దాడుల పరంపరలో ఇది సిమిలర్ దాడి అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి పొంగులేటి ఈ క్షణం నుంచి కీలుబొమ్మగా మారిపోతాడు. బీజేపీ సపోర్ట్ విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకోవాలి. టీఆర్ఎస్తో పొత్తు కలిసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఈ ఎమ్మెల్యేలందరినీ అడిదిక్కు తీసుకుపోవాలి. ఒక 15 మంది 20 మంది ఎమ్మెల్యేలకు ఇన్వెస్ట్ చేశాడు పొంగులేటి, అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి అటువంటి నాయకుడిని తమ గుప్పిట్లో పెట్టుకుంటే దేనికైనా ఉపయోగపడుతుంది. రెండవది 4 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. బీజేపీ కొంత ఫండింగ్ కూడా కావాలి. ఇప్పుడు 3 మిషన్లు రాత్రింబవలు లెక్క పెట్టిన డబ్బులన్నీ కూడా అవి ఎటుపోయినాయో తెలియదు. అల్టిమేట్గా వాళ్ళు ఆ 3 వాచీలకు చూపెడతారు. ఆ 3 వాచీలకు చూపెట్టి ఆ కొడుకు మీద కేసు పెట్టి కస్టమ్స్ వాళ్ళు పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీ కట్టేసి దాని నుంచి బయటపడతారు. మీ విశ్లేషణ ప్రకారం ఎంతవరకు నగదు దొరికి ఉండొచ్చు అక్కడ అని అంటే మీరేం చెప్తారు? పొంగులేటి గారి దగ్గర నగదు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు అంటే ఆయనకి ఎప్పుడు బిల్స్ వస్తూనే ఉంటాయి. మరి అందులో ఎంతవరకు జెన్యూన్ ఉంది, ఎంతవరకు బ్లాక్ మనీ ఉంది, అది తేల్చాల్సింది ఈడీ. అయితే ఇక్కడ బ్లాక్ మనీ వైట్ మనీ అనేది ఈడీ చూడదు. వాళ్ళకి కావాలి డబ్బులు. బ్లాక్ మనీ ఎట్లా ఉంటుంది, ఇక లెక్కలెక్కలని ఏం చెప్తావు, 3,000 కోట్లు దొరికితే 300 కోట్లని చూపెడతారు, లేదా 30 కోట్లని చూపెడతారు. మిగతా డబ్బంతా ఎలక్షన్ ఫండ్ కింద పోతుంది. అది బీజేపీ ఎలక్షన్స్ ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఉన్నాయి కదా, అటు వెళ్ళిపోతుంది. అనుమానం అక్కర్లేదు మీకు. లారీలలో ట్రక్కులలో తీసుకుపోయినా కూడా తక్కువ చూపెట్టే సందర్భాలున్నాయి గతంలో. ఇవి రాజ్యాంగ పరిధిలో ఉన్న సంస్థలు కూడా మోడీ గారి చేతిలో వెదురుబద్దలాగా మారిపోయినాయి. మన దురదృష్టం అది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పబడే దేశంలో ఒక నియంత్ర చేతిలో ఈ రాజ్యం మగ్గుతా ఉంది. భవిష్యత్తులో ఒకవేళ పొంగులేటిని కనుక బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయమని చెప్పేస్తే మీరు చెప్తున్నటువంటి 27 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయా? పొంగులేటి వెనకాల ఉన్న వాళ్ళు బీజేపీ, ఈ మన 8 మంది ప్లస్ పొంగులేటి వర్గం టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఇవన్నీ కలిసినాక గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం కాదు. ఎందుకంటే మజ్లిస్ సైలెంట్ అయిపోద్ది కదా. పూర్తిగా అండర్స్టాండింగ్ ఉంది కదా. మజ్లిస్ ఇండిపెండెంట్ ఎక్కడ ఉంది?
లేకపోతే ఈడీ దాడులు ఎన్ని జరగాలి ఓవైసీ బ్రదర్స్ మీద. కాబట్టి బీహార్ ఎన్నికల్లో కానీ, యూపీ ఎన్నికల్లో కానీ ఎక్కడ క్యాండిడేట్‌ని నిలబెట్టాలంటే అక్కడ వాళ్ళని నిలబెట్టాలి. కాంగ్రెస్‌కి అడ్డుపడాలి. కాంగ్రెస్‌ని రాకుండా చేయాలి. ఓకే. ఈ ఈ గేమ్ ప్లాన్‌లో బీజేపీకి సహకరిస్తది మజ్లిస్. ఓకే. కాబట్టి కావాల్సిన నంబర్ వస్తది. ఇంకా ఆ! రాకపోతే పొంగులేటి ఇంకో 10 మందిని కొంటాడు. ఓకే. ఇబ్బందేముంది? ఆ! కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఉదయకాంత్ గారు మీరు ఎలా చూస్తారు ఈ సన్నివేశాన్ని? ప్రకాష్ గారు చెప్పినటువంటి అంశాన్ని నిజంగా కక్షపూరితంగా లేకపోతే డబ్బుల కోసము బీజేపీ ఇప్పుడు రైడ్స్ నిర్వహించిందా? లేకపోతే అంతర్గతంగా నిజంగానే ఏమైనా జరిగి ఉంటదా? మీరు అడుగుతున్న ప్రశ్నకు నేను ఒక క్లారిటీ అడుగుతున్నా. ఇది బీజేపీ రైట్స్ నిర్వర్తించిందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడిగా? ఈడీఏ చేసింది. దాడి కాదు, వాళ్ళు సోదాలు వాళ్ళు నిర్వహించారు. సోదాలు నిర్వర్తించారు. అయితే దీంట్లో మనము సార్ మాట్లాడిన దాన్ని కొన్ని విషయాలలో నేను ఏకీభవిస్తూ, కొన్ని విషయాలలో నేను కాంట్రడిక్ట్ చేయాల్సిన నెసెసిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈడీ అంటే వారి యొక్క డ్యూటీ, అంటే నేను ఒక పొలిటీషియన్గా ఉంటూనే ఒక న్యాయవాదిగా కూడా నేను ఒక మెసేజ్, అంటే ప్రభుత్వం పరంగా నేను ఒక కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఉంటూ నేను ఒక అడ్వకేట్కి కూడా ఒక మెసేజ్, ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈడీ డ్యూటీస్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరుగుతుందో, ఇల్లీగల్ మనీ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే మనీ మిస్అప్రోప్రియేషన్ తోని ఇల్లీగల్ మనీ అక్వైర్ చేసి సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో, అన్పేడ్ ట్యాక్స్, నాన్ పేడ్ ట్యాక్స్, ట్యాక్స్ను తప్పించుకోవడానికి ఎవరైతే డబ్బులు తప్పించి కూడా పెట్టుకుని ఉంటారో, అన్యాయంగా ఇల్లీగల్గా ఎవరైతే డబ్బులు సంపాదించి ఉంటే కనుక దానికి ప్రాపర్ ట్యాక్స్ కట్టినప్పుడు ఆ ట్యాక్స్, అన్పేడ్ ట్యాక్స్ మనీ ఏదైతే ఉందో బ్లాక్ మనీ కింద ఉంటుంది. కాబట్టి బ్లాక్ మనీని ఒక చోట ఒకరు దాచిపెట్టినా, ఆ బ్లాక్ మనీ ద్వారా ఏదైనా అసెట్స్ కొన్నా, ఆ బ్లాక్ మనీని అక్వైర్ చేసిన విధానాలు, విధి విధానాలు, పద్ధతులు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అన్నదాన్ని వాళ్ళు వెరిఫై చేసేసి దాని అకౌంట్స్ అన్ని చెక్ చేసేసి నిజంగానే అది ఇల్లీగల్ డబ్బు అయితే కనుక సీజ్ చేసి కోర్టుకు సరెండర్ చేసిన తర్వాత కోర్టులో వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏంటి, ఈ డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి, ఇది లీగల్ మనీయా ఇల్లీగల్ మనీయా అన్నదాన్ని ప్రూవ్ అయిన తర్వాత నీకు ఎంత రికవరీ అయింది, రికవరీ అయిన తర్వాత మన డబ్బు ఎంత మటుకు ట్యాక్స్ పేడ్ మనీ, అండ్ నువ్వు అక్వైర్ చేసి సంపాదించిన డబ్బు ఏ విధంగా నువ్వు సంపాదించినావు అన్నదంతా కూడా ఈడీ ఒకసారి వచ్చిన తర్వాత విత్ ద నోటీస్ ఆఫ్ ద పర్సన్స్ ఎవరింటికి మీ అయితే దాడి చేస్తున్నారో వాళ్ళకి నోటీస్ ఇస్తే వీళ్ళ నోటీస్ని యాక్సెప్ట్ చేస్తూనే వాళ్ళకు వాళ్ళ ఫ్రీడమ్ అండ్ వాళ్ళకు ఒక లిబర్టీ ఇస్తుంది. ఏది, ఎవరింటికైతే వీళ్ళు దాడి చేస్తున్నారో, ఎవరింటికైతే వీళ్ళు రైడ్ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి ఈడీ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనం మొత్తం మీడియా ఛానల్ బ్లాక్ మనీ ఉండేనా లేకుండానా మీరేం చెప్తారు? మనీ ఉండేనా లేకుండానా అన్న విషయానికి నేను క్లియర్ సమాధానం కాంగ్రెస్ పార్టీ లీడర్ గా కాకుండా మీరు అడ్వకేట్ గా చెప్పండి. బ్లాక్ మనీయా వైట్ మనీ అని నిర్ధారించడానికి మనం ఇప్పుడు లేం. నువ్వు ఎంత అమౌంట్ సీజ్ చేసినావు, సీజ్ చేసిన అమౌంట్ ఎక్కడికి వెళ్ళి అక్వైర్ అయింది, అక్వైర్ చేసిన అమౌంట్ కు ఎంత మటుకు లీగల్ శాంటిటీ ఉంది, దానికి నువ్వు ఈస్ ట్యాక్స్ పేడ్ ఇన్కమా, ట్యాక్స్ తప్పించుకొని నువ్వు సంపాదించుకున్న డబ్బులా, నువ్వు సంపాదించిన సోర్స్ రిసోర్సెస్ ఎక్కడి అన్నది చేసుకున్న తర్వాత. ఈడీ అయితే రైట్స్ నిర్వహించదు కదా, చాలా మంది మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారిపైన ఎవరిపైన నిర్వహించకుండా రైట్స్ కేవలం పొంగులేటి పైన నిర్వహించడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు మీరు? ఒకటేందంటే మనకు ఒక సామెత ఉన్నది, ఎక్కడైతే కాయలు ఇస్తుందో అదే చెట్టు మీద రాళ్ళు వేస్తారని చెప్పేసి. ఎవరైతే ప్రజల్లో ఉండి, ఎవరైతే ప్రజల మనోభావాలు ఎక్కువ గెలుచుకోండి, పబ్లిక్ అప్రోచ్లు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు దృష్టి పెడతారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు ఎవరు కూడా అంటే పండ్లిట్లే చెట్ల లాంటి వాళ్ళు కాదు, ఓన్లీ పొంగులేటి మాత్రమేనా కనబడే దాంట్లో? ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ రోజు పెద్దలు మన ప్రకాష్ గారు చెప్పినట్లుగా ఖమ్మం జిల్లా మొత్తం కూడా తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కాదు, రాష్ట్రంలో కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్ కాంట్రాక్టర్ గా కూడా ఆయన మనందరికీ తెలిసిన వ్యక్తి. సో ఆయన మీద ఈడీ దాడి చేసిందంటే దాని మీద రాజకీయ కోణం ఎంత మట్టుకున్నది అంటే వి నెవర్ నో. అది ఇంటర్నల్ గా వాళ్ళ, అంటే బీజేపీ నిజంగానే సార్ అన్నట్లుగా వీళ్ళని గలమేద్దామా, గాలమేసేసి పట్టుకుందామా, ఈయనతో పాటు ఎమ్మెల్యేలను లాక్కొని రేపు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఏకమేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టే విధంగా. ఎందుకంటే ఈడీ అండ్ మోడీ ఇవి దోనో బాయి బహిన్ లాంటి అన్నట్టు, అన్నదమ్ములు లాంటి అన్నట్టు. ఇది ఒక పట్ట ఇదైతే అదొక పట్ట అదైతుంది, ఓ పట్ట ఈడీ అయితే ఓ పట్ట మోడీ అవుతుంది. దీని మీద ప్రయాణం చేసేది రాజకీయ చతురంగం. భవిష్యత్తులో సార్ చెప్పినట్టు ఒకవేళ పొంగులేటిని అడ్డం పెట్టుకొని మీరు చెప్తున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే బీఆర్ఎస్ తో కలిస్తే కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారో ఆయనకు కావాల్సిన ఫ్రీడమ్ అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినారు, ఈ రోజు ఇచ్చినారు, రేపు ఎప్పటికి ఉంటుంది. ఆయనకి ఈ రోజు ఏం తక్కువ అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని వదిలాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడుతుందని మనం ఒక జస్ట్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కింద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అండ్ బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు, అత్యున్నతమైన గౌరవాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒక మంచి ప్రామినెన్స్ పొజిషన్లోనే ఉంచుతారు కూడా. ఈయనే ఈ పార్టీ వదిలేసి ఏదో ఈడీ దాడి జరిగిందని చెప్పేసి ఆయన దగ్గర ఏమన్నా నిజంగానే ఇలీగల్ డబ్బులు ఉంటే దాచుకోవాలనే ఉద్దేశంతో మాత్రం పార్టీ మారే వ్యక్తి అయితే నాకు వ్యక్తిగతంగా శ్రీనివాసరెడ్డి గారు తెలుసు, నాకే కాదు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి దీని గురించి పార్టీ మార్చే అవకాశాలు లేవు. అండ్ సేమ్ టైం ఈరోజు ఆలోచిస్తే యాంపుల్ ఆఫ్ మెజారిటీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. రిక్వైర్డ్ నెంబర్ కంటే కూడా ఇంకో 10 మంది కూడా మనకు కాంగ్రెస్ పార్టీలో యాంపుల్ ఆఫ్ మెజారిటీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా చెక్కు చెదరకుండా ఇంకొక 4.5 సంవత్సరాలు దర్దాపులో పరిపాలించడం జరిగింది. ఇంకొక 4.5 years కూడా ముమ్మాటికి అదే ట్రాన్స్పరెన్సీతోని అదే పరిపాలన జరుగుతుందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా అభిప్రాయిస్తున్నాను. వారు ఉదయ్ గారు చెప్పిన దానిలో ఓకే 3 డబ్బులు లెక్క పెట్టే మిషన్స్ లోపల పోయినాయంటే చాలా పెద్ద మొత్తం డబ్బు ఉందని కదా. అవును. ఆ మిషన్లు రాత్రి 12 దాకా బయటికి రాలే. అయితే వైట్ మనీ అనేది ఇంట్లో పెట్టుకోరు, బ్యాంకులలో ఉంటుంది, బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంట్లో పెట్టుకున్నారంటే దట్ ఈస్ బ్లాక్ మనీ. ఎక్కడి నుంచి వచ్చింది శ్రీనివాస్ రెడ్డి బ్లాక్ మనీ? అంటే పెద్ద కాంట్రాక్టర్ అని. బట్ ఈ మధ్య కాలంలో ఆయన రెవెన్యూ మినిస్టర్ అయిన తర్వాత జస్ట్ 4-5 monthsలోనే ఓకే చాలా సెటిల్మెంట్స్ అయినాయి. ఓకే సెటిల్మెంట్ అంటే 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి డిస్ప్యూట్స్లలో ఉన్న ల్యాండ్స్, కోర్టు జడ్జ్మెంట్స్లలో ఉండే అమలు కాని ల్యాండ్స్ అన్నీ కూడా రెగ్యులర్ అయినాయి. అందులో పెద్ద ఎత్తున బ్లాక్ మనీ వచ్చిందనేది ఇన్ఫర్మేషన్ సీఎం గారికి కూడా ఉంది. నేను విన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇతను నాకు థ్రెట్ కాబోతున్నాడు అనేది కూడా ఆయనకు ఒక అభద్రతా భావం ఉంది. పైకి ఇద్దరు క్లోజ్ గా పక్క అన్నా కూడా. అంటే ఎప్పుడు కూడా కేబినెట్ లో ముఖ్యమంత్రి దిగిపోయే పరిస్థితి వస్తున్నదంటే పక్కనున్న సహచరులే కదా గోతులు దవ్వేది, కుట్రలు చేసేది. అంటే గోతులు దవ్వడానికి రెడీగా ఉన్నాడు అనే ఒక అభద్రతా భావం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. ఆయన చేశాడా లేదని నాకు తెలియదు. బట్ దానికి ఉన్న ఆధారం ఏంటంటే పెద్ద ఎత్తున ఆయన డబ్బు నిల్వ చేసుకుంటున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారికి ఉన్న సమాచారం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆయనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి మనం సుజనా చౌదరి సీఎంల మీద తీసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఎంత దగ్గర అందరికీ తెలుసు సమాజానికి. వాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళు, ఆయనతో పాటు పదవులు అనుభవించిన వాళ్ళు, తర్వాత ఆత్మీయ మిత్రులు. ఏమన్నా తెర వెనుక పనులు చేయాలంటే వాళ్ళిద్దరే చేసేవాళ్ళు. ఈయన కాంగ్రెస్ పార్టీతో ఎప్పటి నుంచి అనుబంధం? సంవత్సరం కాలేదు, ఇంకా 365 రోజులు కాలే. పొంగులేటి రాజకీయం కోసం వచ్చినోడు కాదు, ప్రజాసేవ కోసం వచ్చినోడు కాదు, బిజినెస్ కోసం వచ్చినోడు. ఆయనే కాదు, ఇవాళ ఉన్న క్యాబినెట్ లో ఉన్న సగం మంది కంటే ఎక్కువ, ఇప్పుడే కాదు ఈ క్యాబినెటే కాదు, మా కేసీఆర్ క్యాబినెట్ కావచ్చు, ఇంకో క్యాబినెట్ కావచ్చు. అంటే నేను అందులో చాలా కాలం ఉన్నా కాబట్టి చెప్తున్నా, పార్టీ ఫౌండర్ కాబట్టి చెప్తున్నా. క్రాంతి, ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద వ్యాపారం ఏంది అంటే ఏం చెప్తావు? పొలిటికల్ రాజకీయం. ఎందుకు అనంటే ఒక మామూలు ఒక ఉదయం నేను నువ్వు 100 కోట్లు సంపాదించాలంటే ఒక జీవితకాలం సరిపోదు మనకు. ఒక టాటా లాంటి వాడు కూడా 100 కోట్లకి ఇంకా ఆస్తిని పెంచుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక సంతకంతో 100 కోట్లు వచ్చేది వ్యాపారం, రాజకీయమే కదా. ఒక పెద్ద ఘనత వహించిన అందరికి తెలిసిన ఒక వ్యక్తి కేంద్ర మంత్రి అయిండు. నేషనల్ హైవే అథారిటీలో తన కోటా కింద ఒక పెద్ద రోడ్ పెట్టుకున్నాడు. అది వేరే వాడికి ఇప్పించినందుకు ఒక్కటే రోజు 500 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇట్లాంటి రాజకీయాలలో మాత్రమే సాధ్యం. అది కూడా భారతదేశంలోనే. ఇంతకంటే ఇంకా వేరే ఏ దేశంలో అంత ఈజీగా జరగదు. ఇవన్నీ జరుగుతాయి, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఈడీలు ఉంటాయి, వాళ్ళ చేతుల్లో సిబిఐలు ఉంటాయి. ఇవన్నీ ఇంతకుముందు ఎన్నైతే దాడులు జరిగినాయో వాటి నేపథ్యం చూసినట్టయితే అవి చట్టబద్ధంగా ఉంటే బాగానే ఉండేది. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఒక కీలుబొమ్మలాగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పటిదాకా బీజేపీ నాయకులలో ఎంతమంది 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మనీ లాండరింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏమైనా దాడులు జరుగుతున్నాయా? నాన్ బీజేపీ వాళ్ళ మీద జరుగుతున్నాయి. వాళ్ళు తెల్లారే బిస్తర్ కడుతున్నారు ఆ పార్టీలోకి. సీఎం రమేష్, సుజనా చౌదరి ఎట్లయితే కేంద్ర మంత్రులు కూడా అయిపోయిన ఆ పార్టీలలో పోయిన. మీరు చెప్తున్నట్టు అక్కడ 3 మిషన్లు ఉన్నాయి, 3 మిషన్లు రాత్రంతా డబ్బులు లెక్క పెట్టినాయి. 100 కోట్లు 1000 కోట్లు అనుకుందాం, మీ అంచనా ప్రకారం అనుకుంటే. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీలోకి పోయే అవకాశాలు ఉంటాయా పొంగులేటి గారు? ఆయన నెత్తి మీద కత్తి వాటి నుంచి వేలాడుతున్నది. నువ్వు ఉంటా జైల్లో ఉండు, లేకుంటే అవసరమైనప్పుడు. ఇంత తొందరగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన బీజేపీ చేయదు. బట్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు పొంగులేటికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ కేసులు, ఆ గొడవలు, ఆ జైళ్ళు ఇవన్నీ ఇది చేసుకోవడానికి. ఇంకోటి ఆయన మీద ఇప్పుడు డేకాన్ ఉంటుంది.
ఇంకోటి అందులో పోతే ఆయనకు ఆ లాభం మీద తప్ప నష్టం లేదు కదా. అంతకుముందు మన తెలంగాణలో వర్క్ చేసినట్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్క్లు వస్తాయి బీజేపీలో పోతే. అంటే వర్క్ల కోసం పోయే అవకాశం ఉంటుందా అంటారా? నేను అనేది నిజాయితీ గల రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన ఇప్పుడు ఆయన పొంగులేటి నిజాయితీ శ్రీనివాస్ ఉన్నోడా? రెడ్డి నిజాయితీ గల రాజకీయ ఆయన నాయకుడా కాదా? ప్రూవ్ చేసుకోవాలి. ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఒక మంచి ఉదయ్ లాంటి లాయర్ని పెట్టి కొట్లాడుకున్నాడు అనుకో, నాకు ధైర్యం వస్తుంది. అమ్మ మనోడు ఒక మంచి, నాకు చాలా సన్నిహితుడు, చాలా దగ్గర మిత్రుడు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా నాతో కూర్చొని నాగార్జున సార్ మీద కేసులు వేసి ఆ కల్లూరు ప్రజల హక్కుల కోసం, ఆ లెఫ్ట్ కెనాల్ రైతుల కోసం నిలబడ్డ ఒక మంచి మనిషి. పొంగులేటి అవినీతి పడని రాజకీయాలలో డబ్బు సంపాదించడానికి వచ్చిండనేది కాదు, బట్ ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన మంత్రి అయ్యిండు కాబట్టి ఆయన నిజాయితీగా ఉండడానికి ప్రూవ్ చేసుకోవాలంటే దీన్ని ఛాలెంజ్ చేయాలి. ఆ డబ్బు ఏమన్నా దొరికినట్టుగా ఈడీ వాళ్ళు పెట్టినట్టయితే ఇది నిజాయితీతో సంపాదించింది, ట్యాక్స్ కట్టిన డబ్బు అని చూపెట్టుకోవాలి. మీరు ఏమనుకుంటారు ఉదయకాంత్ గారు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకుంటారా నేను నిజంగా నిజాయితీ పరుణ్ణి అని చెప్పేసి? నిన్న జరిగిన దాడిలో ఆయన యొక్క ఆఫీసులు కానీ, ఆయన బంధువుల ఇంట్లు కానీ, ఆయన ఇల్లు కానీ టోటల్గా 15 హౌసెస్ను దాడి చేసినట్టుగా నేను వార్తలు విన్నాను. దాడి కాదు సార్, రైడ్ చేసినారు. 1500 హౌసెస్లలో డబ్బులు ఉంటాయన్న ఇంటర్ప్రిటేషన్తోని వాళ్ళు మిషన్లు తీసుకుపోయారు. పోయిన తర్వాత ఏం జరిగింది, ఎంత రికవరీ జరిగిందని అఫీషియల్ డాక్యుమెంట్ ఎక్కడికైతే వాళ్ళు రిలీజ్ చేయలేదు, బయటికి రాలేదు. ఒకవేళ కనుక ఇలీగల్ మనీ ఇంత సీజ్ చేసినామో, ఇంత ఉంది, దీనికి అకౌంటబిలిటీ చూపించాల్సిన బాధ్యత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఉందని ఒకవేళ కనుక అలా వాళ్ళు ఏమైనా నోటీస్ ఇచ్చి ఉంటే కనుక దానికి ఒక కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు సార్ అన్నట్లు ఆయనకున్న ఎఫిషియెంట్ అడ్వకేట్స్ ఉండి ఉంటారు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి ఛానల్స్ ఖచ్చితంగా మేము ఎక్స్పోజ్ చేసే స్కోప్ అయితే మేము తీసుకుంటాం. సార్ అంటున్నట్టుగా రాజకీయాలు అంటే సార్ను ఆయనకున్న అనుభవంలో మనం అందరం కూడా చాలా తక్కువ అయినప్పటికీ కూడా సార్ ఏదైతే విశ్లేషణ చేసినారో అది ఈరోజు సమాజంలో రాజకీయాలలో జరుగుతూ వస్తూ ఉన్నది. దీన్ని నేను పూర్తిగా కాంట్రడిక్ట్ చేయాల్సిన నెసెసిటీ అంటే కాంట్రడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక పార్టీ లీడర్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అంటే మేము గమనించిన దాన్ని బట్టి చూస్తే ఒక అంటే బీజేపీకి వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే నేను పర్సనల్గా ఆయన వాయిస్, ఆయన కమాండ్ వ్యక్తిగతంగా విన్నోని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. అథారిటీ ఆయనలో ఉంది, ఆ జీల్, ఆ కసి, ఆ పట్టుదల ఆయనలో ఉంది, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఉంది. ఒకరికి సరెండర్ అయ్యే వ్యక్తి అయితే కాదు. అవసరమైతే ఎదిరి కొట్లాడే ఛాన్సెస్ ఉండొచ్చు కావచ్చు. ఇంకోటి సార్ అన్నట్టుగా గవర్నమెంట్ మారిన తర్వాత, ఆయన మినిస్టర్గా అయిన తర్వాత ఇల్లీగల్ మనీ ఉంది అంటే సారు చూసిన దాన్ని అయితే నేను అన్నాను. ఎందుకంటే వార్తలలో వస్తున్న ప్రచారాలు ఏదైతే వార్తలలో వస్తున్న వార్తలు తీసుకొచ్చేసి ఈ రకంగా జరిగిందని ఇంటర్ప్రిట్ చేయడం, ఆ ఇంటర్ప్రిటేషన్స్ని మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత వ్యక్తి యొక్క అంటే ఆయన యొక్క లీగల్ శాంటిటీ ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించాం. హీస్ ఎ బిజినెస్ మ్యాన్, వీ నెవర్ డిస్ప్యూట్ ఇట్ అని. సేమ్ టైం రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించాల్సిన నెసెసిటీ ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి లేదు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయన చేస్తున్న సర్వీసెస్ కావచ్చు, ఆయన పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఏదైనా కావచ్చు, నేను ఒక్కటి చెప్పడం కాదు, ఇది జగమెరిగిన సత్యము. ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ రోజు అసెంబ్లీకి 2023 అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఒక మాట అన్నాడు, ఈ ఖమ్మం నుంచి ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ మెట్లు తొక్కియనని అన్నారు. అదే మాట కట్టుబడి అంతమంది మెజారిటీని తీసుకొచ్చిన వ్యక్తి, జీల్తో ఉన్న వ్యక్తి ఒక పార్టీకి లేకపోతే ఒక అధికారానికి లేకపోతే కాంప్రమైజ్ అవుతారని మాత్రము నేను అనుకోని అది జరగదు. ముమ్మాటికి 100% అయితే యాజ్ ఆన్ డేట్ అయితే జరగదు. ఒకవేళ మీరు అన్నట్లుగా ఏదైనా అమౌంట్ తీసుకొని అది ఫ్రీజ్ అయి ఉంటే కనుక దానికి పూర్తి అకౌంటబిలిటీ చూంచే సామర్థ్యత ఆయనకు ఉన్నదని చెప్పి నేను భావిస్తాను. ఆయన లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ఆయన ఆడిట్స్ ఏవైతే జరుగుతాయో కూడా అవన్నిటిని కూడా ప్రాపర్ అకౌంటబిలిటీ చూపిస్తారు. లేదు దీన్ని ఇల్లీగల్ మనీ అని చెప్పేసి అరెస్ట్ చేసే రైట్ అయితే సివిల్ ఆస్పెక్ట్స్లో అయితే ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్ దట్ ఇట్స్ అనే ఫాల్స్ మనీ ఆర్ కరప్టెడ్ మనీ, లేదంటే కనుక ఇల్లీగల్ మనీ ప్రూవ్ అయితే తప్ప కూడా అరెస్ట్ చేసే రైట్ అయితే నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి అయితే ఉండదు అనుకుంటున్నాను. అంటే మీరు ఫైనల్గా చెప్పండి, నిజాయితీ పరునిగా ప్రూవ్ చేసుకుంటారా చేసుకోరా పొంగులేటి శ్రీనివాస్? టైం విల్ డెఫినెట్లీ డిసైడ్ కదా క్రాంతి. నిన్ననే జరిగింది కదా, దాని మీద మనం ఈ రోజు ఇమీడియట్గా అంటే ఇంటర్నల్గా టెక్నికల్గా లీగల్గా ఏ రకంగా వాళ్ళు ప్రొసీడ్ అయినారు అనేది ఏం మీడియా ఛానల్స్లో రాలేదు. ఆయన సీజర్స్ ఎంత సీజ్ చేసినారు, దానికి ఎంతమంది వచ్చి పంచనామా సంతకాలు పెట్టినారు, ఎంత అమౌంట్ సీజ్ అయిందో, సీజ్ అయిన తర్వాత నిజంగానే అది లీగల్ అనేది అట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ అండ్ ఇట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా టైం విల్ డిసైడ్. దానికి ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే, అక్కడ ఎటువంటి బ్లాక్ మనీ దొరకకపోతే ప్రూవ్ చేసుకునే అవకాశం తనకు ఉంది అని చెప్పేసి వి ప్రకాష్ గారు, ప్రూవ్ చేసుకుంటాడు తప్పకుండా అని చెప్పేసి కాంపల్లి ఉదయకాంత్ గారు చెప్తా ఉన్నారు. సో ఈ విషయం పక్కన పెడితే హైడ్రా చేస్తున్నటువంటి పాపాలకు లేకపోతే తప్పిదాలకు కారకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులేనా అని మిమ్మల్ని అడిగితే, ఒక మంచి ఆలోచనను దురుద్దేశపూర్వకంగా అమలు చేస్తున్నారని చెప్పగలుగుతా. ఎందుకంటే నేను ఇవాళ భారతదేశం వ్యాప్తంగా నదులన్నిటి మీద నేను
చైర్మన్గా పనిచేస్తున్న రాజేందర్ సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మేధా పట్కర్ లాంటి వాళ్ళు అసోసియేట్ అయ్యి పెట్టింది. ఆ. నదులను ప్రక్షాళన చేయాలనేది మా మొదటి డిమాండ్. ఉమ్, నీరు అనేది నాగరికత చిహ్నం. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా, చచ్చిన తర్వాత కూడా ఆ నీటితోనే మనం పుణ్యకార్యాలన్నీ చేస్తుంటాం. అవును. కాబట్టి నీటి పవిత్రతను కాపాడాలి, నదిని కన్నతల్లిలాగా భావించాలి. ఉమ్, ఇప్పుడు దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఉమ్, ఈ వాటర్ బాడీస్కి బౌండరీస్ అనేటివి నిర్ధారించలేదు. ఉమ్, ఇప్పుడు ఫారెస్ట్ బౌండరీ ఉంటుంది, ఉమ్, విలేజ్లో మ్యాప్ ఉంటుంది, కానీ నదికి బౌండరీస్ లేవు. అంటే నది ఎప్పుడు కోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, విస్తరిస్తూనే అవును, ఉంటుంది. అవును, కానీ నది కూడా గెట్లు ఉండాలి కదా, అవును. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నది అని ఉమ్, ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు వాటర్ బాడీస్ కూడా అంతే. ఎఫ్టీఎల్ ఉమ్, 10 ఏళ్ళు టీఆర్ఎస్ కష్టపడ్డా కూడా 10 ఏళ్ల కింద 185 చెరువులు ఉన్నాయని రికగ్నైజ్ చేశారు. ఉమ్, 875 చెరువులు ఉండేదని అంటారు పెద్దవాళ్ళు. ఉమ్, స్వాతంత్ర ఆ టైంలో నిజాం పీరియడ్లో ఉమ్, 875 నుంచి 185 పడిపోయినాయి. నేను అనుకోవడం తప్పు కాకపోతే 40,000 సుమారుగా అని చెప్పి విన్నాను కాదు, సార్. అదేమో మీరు మీ అది ముందు హెచ్ఎండిఏ అండి. అది Yeah. హెచ్ఎండిఏ పరిధి. తర్వాత సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఉమ్, అంటే తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 90,000, 80,000, 90,000 చెరువులు ఉండేది. ఉమ్, ఈ 80,000, 90,000 చెరువులలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ ఏరియా అని ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో, ఉమ్, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకా బయట ఉన్న చెరువులు పెరిఫెరీలో ఓకే. ఈ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా కలిపితే మనకి ఏంటంటే దాదాపుగా ఇవాటికి మిగిలిన చెరువులే మనకు 4,000 పైన ఉన్నాయి. అయితే అంతర్ధానమైన ఇంకొక 15,000-20,000 దాకా ఉండి ఉంటాయి ఈ పరిధిలో. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే మనం మిగిలిన 27,000 చెరువులే. ఓకే. ఇది 70,000-80,000 కుంటల చెరువులకు. సరే, ఈ అన్యాక్రాంతం కావడంలో కేవలం కబ్జా, ఇల్లు కట్టుకోవడము, బిల్డింగ్ కట్టుకోవడము కాదు. ఈవెన్ పొలాలు కూడా దున్ని పొలాలు చేసుకున్నారు. ఏకసాల్ పట్టాలని ఇచ్చేవాళ్ళు, పర్టికులర్గా బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఓకే. ఏకసాల్ పట్టాలు ఇస్తే వాళ్ళ తర్వాత వాటిని రెగ్యులరైజ్ కూడా చేసుకొని పట్టాలు పొందిళ్ళు. అయితే తెలంగాణ చెరువులది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. రేవంత్ రెడ్డికి ముందు ఆ చరిత్ర తెలవాలి, ఇక్కడ పరిస్థితి అర్థం కావాలి, అప్పుడు ఆయన ఇన్స్ట్రక్షన్లు ఇస్తే అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు. ఉమ్, అయితే ఆయన ఏంటంటే దున్నపోతు ఈనిందని చెప్పగానే ఎతుకుతున్నారు ఎక్కడన్నా దూడ ఈనిందట అని. ఓకే. అంటే వీళ్ళకు తెలియదు, వాళ్ళకు తెలియదు చరిత్ర. ఆ, భారతదేశంలో ఉమ్, ఈ చెరువులను కాపాడాలని అంటే అత్యంత జటిలమైన తెలంగాణ ప్రాంతం. ఎందుకు అంటే గతంలో నిజాం ఉన్నప్పుడు ఊర్లు పట్టాలు ఇచ్చేసాడు. ఉమ్, ఒక సరూర్నగర్లో ఒక గంగా థియేటర్ ఉంది. వాళ్ళ తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఓకే. పోయి ఆ పంటి నొప్పి తగ్గించినందుకు మన్సూరాబాద్ మొత్తం రాసి ఇచ్చేసిండు. సాహెబ్ నగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం మొత్తం రాసి ఇచ్చేసిండు. ఆ, అందులో ఎన్నో కుంటలున్నాయి, ఎన్నో చెరువులున్నాయి, ఎన్నో గుట్టలు ఉన్నాయి. వీటన్నిటి మీద పట్టా వచ్చేసింది ఆయనకి. ఓకే. కాబట్టి ఆయన చెరువు అది. ఆయన చెరువులో ఆయన ఏదైనా కట్టుకోవచ్చు అనేది ఇదివరకు ఉన్న ప్రొసీజర్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ వాటర్ బాడీస్ను ప్రొటెక్ట్ చేయాలి, అది పట్టా భూమి అయినా కూడా దాన్ని కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇవ్వకూడదు, ఆ, నీళ్లు లేనప్పుడు అతను వ్యవసాయం చేసుకోవచ్చు, గార్డెన్ చేసుకోవచ్చు తప్ప దానిలో ఏ రకమైన కాంక్రీటైజ్ చేయకూడదు అని 90s ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఓకే. ఆ జడ్జిమెంట్ రాకముందు ఉమ్, ఇవే హైకోర్టులు, ఇదే కలెక్టర్లు, ఇదే గవర్నమెంట్ పట్టా భూములల్లో బిల్డింగులు కట్టుకోవడానికి, ఇండ్లు కట్టుకోవడానికి, చెరువు విధ్వంసానికి అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్, నేను ఇక్కడ 78లో హైదరాబాద్కి వచ్చినప్పుడు బతుకమ్మ చెరువు కట్టమికలు నడుచుకుంటూ పోయేది. అంబర్పేట చే నంబర్ నుంచి ఉమ్, మనం శ్రీరాముల థియేటర్ పోతుంటే రోడ్డుకు ప్యారలల్గా ఈ కుంట ఉంటుంది. ఆ కట్టమికలు పోతుంటే సాగులో బట్టలు ఉతికేది, బతుకమ్మలు ఆడేది, కావాల్సినంత విస్తీర్ణంలో వాటర్ బాడీ ఉండేది. అది మొత్తం మాయమైపోవడానికి కారణం ఏంటంటే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. అప్పుడు ఈ సుప్రీంకోర్టుది రాలేదు. రెండవది, ప్రభుత్వమే చాలా చెరువులను ఆక్రమించింది. ప్రభుత్వ బిల్డింగ్ల కోసం, వాటి కోసం ఇవాళ మూసి ప్రక్షాళన అంటాను. ఫస్ట్ కూల్చాల్సింది పేదల గుడిసెలు కాదు. ఇమ్లివన్ బస్ స్టాండ్ ఫస్ట్ కూల్చాలి, మెట్రో స్టేషన్ ఫస్ట్ కూల్చాలి. అక్కడ పెద్ద ట్రాన్సిట్ ఉంది. ఆడ మెట్రో స్టేషన్ అమీర్పేటలో ఎట్లుందో అటు ఆ ఓల్డ్ సిటీ నుంచి వచ్చే ట్రైను, ఇటు దిల్సునార్ నుంచి వచ్చే ట్రైను, ఇవన్నీ కలుసుకునే కూడలి నువ్వు మూసీ నదిలో ఎట్లా కడతావు? ఆ నది మొత్తము ఒక బౌండరీ ఫిక్స్ చేసి, ఇప్పుడు మూసీలో ఎక్కడి నుంచి ఎక్కడికి కూలగొడతావు నువ్వు? మూసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నదని రికార్డే లేదు కదా. నీకు కేవలం పురాణ పూల నుంచి చాదరగడ దాకా గోడలు ఉంటాయి. గోడలకు బయట ఉన్నది నీకు హద్దులేవి. మూసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నదని రెవెన్యూ రికార్డు ఉందా? పోనీ నది ప్రవహించే ప్రాంతం అంతా అది మూసి అని ఎట్లా అంటావు నువ్వు? ఎందుకంటే పక్కన పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములలో నిజాం కాలం నుంచి బంగ్లాలు కట్టుకున్నారు. పక్కన చాదరగడ స్లమ్ నిజాం కాలంలో పడ్డది. ఎట్లా నువ్వు ఏది డిసైడ్ చేస్తావు? చట్ట ప్రకారం కూలగొట్టాలి తప్ప బుల్డోజ్ చేసి రాత్రి పోయి గుడిసెలు కూలగొట్టి ఆ భూమిని అంతా కూడా రేపు కార్పొరేట్లకు ఇవ్వడానికి 1,50,000 కోట్ల ప్రణాళిక రేవంత్ రెడ్డి చేసేది దేనికోసం అంటే అమ్యూజ్మెంట్ పార్కులు, బృందావనాలు, నందనవనాలు, సుందరీకరణ. నీకు ప్రజలు ముఖ్యమా లేకుంటే సుందరీకరణ ముఖ్యమా? ఇవాళ ప్రజలను రాత్రి ఇండ్లు కూల్చేసి వాళ్ళను
బయటికి పంపించేసి ఎవరి కోసం ఈ సుందరీకరణ? ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఏదైతే ఉన్నటువంటి ల్యాండ్ కానీ కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా కట్టబెట్టడానికి ఉంటుంది? వాటికి ఏం చేస్తారంటే గార్డెన్స్ పేరు మీద ఇప్పుడు ఎక్కడైతే చెరువులల్లో సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఈ ట్రాక్లు ఆ ట్రాక్లు పెట్టారు కదా, ఇలా సబర్మతి రివర్ ఫ్రంట్ లో మోడీ పెట్టాడు కదా పార్కుల పేరు మీద, కాకుండా అక్కడ కార్పొరేట్లకు ఇవ్వలే. ఇక్కడ ఇచ్చే ప్రయత్నం ఉంది, ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కూడా అది. ఇదే బఫర్ జోన్ లో రేపు అవన్నీ వస్తాయి. కాకపోతే టెంపరీ స్ట్రక్చర్ల పేరు మీద పర్మనెంట్ కాంక్రీట్ వేయకుండా ఎప్పుడంటే అప్పుడు ఇప్పుకోపోయేటట్టు స్ట్రక్చర్లు పెట్టి చేస్తారు. అది వాళ్ళ రేపు ఆ టెక్నాలజీ వచ్చింది ఫ్యాబ్రికేషన్ తో. అంటే పక్కా సిమెంట్ కన్స్ట్రక్షన్ చేయాలని ఏం లేదు. బట్ ఇవాళ గజము 2 లక్షల రూపాయలు అమ్ముతున్నది. ఈ 70 కిలోమీటర్ల పొరుగులు ఎక్కడ చూసినా కూడా 50,000 నుంచి 2 లక్షలు దాకా ఉంటుంది మూసి దీనిలో. ఇప్పుడు ఎవరి కోసం ఖాళీ చేయాలి? మూసి ఇప్పుడు నిజంగానే 2 లక్షల క్యూసెక్కులు ప్రవహించాలి మూసీలో. 1,00,000 క్యూసెక్కులు కూడా ప్రవహించే పరిస్థితి లేదు, ఎందుకంటే మొత్తం కుంచుకుపోయింది. ఇప్పుడు నిజంగానే దాన్ని విస్తరించాలని నీకు ఆలోచన ఉంటే ఫస్ట్ కూలగొట్టాల్సింది గవర్నమెంట్ కట్టిన ఆ 2 ఇమ్లీ 1 వాటంత డ్యామేజ్ మూసీకి వేటి వల్ల కాదు. రేపు భవిష్యత్తులో ఒక పెద్ద ఎత్తున వరదలు వస్తే అంటే రావు అని గ్యారెంటీ లేదు, ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్లు అవుతున్నాయి, అట్మాస్ఫియరిక్ రివర్స్ అనేటివి వచ్చి బర్స్ట్ అవుతున్నాయి. కాబట్టి రేపు మూసీల ఆ ప్రవాహం వస్తే ఇవి 2 మిగిలవు, బస్తీలు కూడా మిగిలవు. వారు అంటున్నారు దానకిషోర్, ప్రతిసారి నీళ్ళు ఇప్పాలంటే మేము వీళ్ళని వెకేట్ చేయించి ఇప్పేవాళ్ళమని. బాగుంది, కానీ బుల్డోజ్ చేయడం కాదు కదా. ఇంకోటి 58, 59 జియో కింద కేసీఆర్ అన్నిటిని రెగ్యులైజ్ చేశాడు. వాళ్ళని ఇప్పుడు నువ్వు ఖాళీ చేయించాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్. ఆ పట్టాలను నువ్వు గౌరవించాలి కదా. తర్వాత బాజాప్తా 40 ఏళ్ళ నుంచి పర్మిషన్లు తీసుకొని కట్టుకున్న ఇల్లు, బిల్డింగ్లు ఉన్నాయి. ఎట్లా కూడా కొడతావు నువ్వు? ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ చేయాలి, లేదంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టి వాళ్ళని రీహాబిలిటేట్ చేసిన తర్వాత వాటి కూలగొట్టాలి. ఇది చట్టబద్ధంగా ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వమే పనిచేస్తే అది కంచె చేనుమేసింది అంటాం కదా. అది వాళ్ళ ప్రజల బాగోగులం పట్టించుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజల చేతుల్లో నిర్మాణమైన చెరువుల కోసం ఆ ప్రజలను బలి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనది, అత్యంత హేయమైనది. ఒకవేళ ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా కనుక చేయాలనుకుంటే కట్ ఆఫ్ డేట్ పెట్టాలి, బౌండరీస్ ఫిక్స్ చేయాలి, ఎఫ్టీఎల్ని ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్లను ఫిక్స్ చేయాలి. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ఆటవిక సమాజం కాదు కదా. ఇది నిజంగా చెరువులు అనేటి లేకపోతే చెరువులు ఉన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంరక్షణగా ఉండాలి, వాళ్ళకు ఉపయోగపడేందుకే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆ చెరువులలో ఉన్నటువంటి ఇండ్లను పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్నటువంటి ప్రభుత్వంలో మీరున్నారు, భాగస్వాములు అయి మీరున్నారు, ఆ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆ పాపం అంతా పార్టీకి తగులుతుంది అని అంటే మీరేమంటారు? వి ప్రకాష్ గారు లాంటి వారితో ఈరోజు ఈ టాపిక్లో నేను డిబేట్కి వచ్చినని మాత్రం నేను చెప్పను. ఒక మెసేజ్ పబ్లిక్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో వచ్చిన. ఎందుకంటే ఆయనకున్న పరిజ్ఞానం ముందు నేనేది మాట్లాడినా కూడా హనుమంతుని ముందు కోతుకుప్పు గంతలు వేసినట్టు నేను దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆయన స్టేట్మెంట్స్ను పూర్తిగా నేను కాంట్రడిక్ట్ చేయను, అట్ ది సేమ్ టైం పూర్తిగా నేను కూడా యాక్సెప్ట్ చేయను కూడా. ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని మోర్ పర్టికులర్గా ఏం చెప్తుందంటే ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ కానీ అండ్ నేషనల్ కలామిటీస్ని డ్యామేజ్ చేసే విధంగా ఎక్కడైనా ల్యాండ్స్ అక్వైర్ చేసి ఆక్యుపై చేసి ఉంటే కనుక దాన్ని ముమ్మాటికి కూల్చివేయాలి, దాన్ని మాత్రం గవర్నమెంట్ కస్టడీలో ఉండాలి. అండ్ సేమ్ టైం ఇలీగల్గా ఎవరైనా పొజిషన్స్ తీసుకున్నా, కన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చినా కూడా వాటిని టోటల్గా డెమాలిష్ చేసేసి నేచర్ను ప్రొటెక్ట్ చేయాలి. అండ్ సేమ్ టైం న్యాచురల్ రిసోర్సెస్ కలామిటీస్ని అన్నిటి కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఆలోచించితే సార్కి తెలియని విషయం కాదు. మన ఢిల్లీ లాంటి సిటీస్ తీసుకున్నా, బెంగళూరు లాంటి సిటీస్ తీసుకున్నా, మెడ్రాస్, బాంబే లాంటి కొన్ని ప్లేసెస్ తీసుకుంటే స్నానం చేయడానికి కనీసం నీళ్లు లేకుండా తడిబట్టతోని ఒళ్ళు తూడ్చుకుని వెళ్ళిన దాఖలాలు వెరీ రీసెంట్గా మనం చూస్తున్నాం. ఒక్కసారి ఒక చిన్న వర్షం పడితే డ్రైనేజ్ సిస్టము ప్రాపర్గా ఫ్లో లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇళ్లలకు నీళ్ళు వచ్చేసి బురదలలో ఎంతోమంది నలిగిపోయిన అంటే ఉండిపోయిన స్టాగ్నేట్ అయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సేమ్ టైము ఏదైతే వాటర్ ఫిల్టర్ అయ్యేసి మనం తాగాలనుకుంటున్న నీళ్ళు కలుషితమయ్యేసి, అంటే ఎంతోమంది పెద్దందారులు వాళ్ళ యొక్క జలసాలకు, వాళ్ళ యొక్క లగ్జరీస్కి, వాళ్ళ యొక్క బిజినెస్ల గురించి అని చెప్పి బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ యొక్క అంటే అన్యూజ్డ్ మెటీరియల్ ఏదైతే బయటకు వస్తుందో దాన్ని క్లీన్ చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పడ్డదన్నదే ఇది ఒక ప్రభుత్వం యొక్క ఆవేదన అండ్ ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆవేదన. సరే, ఒడిదొడుకులు అప్రిషన్స్ కానీ సప్రిషన్స్ ఏమన్నా అంటే తెలిసి తెలియక ఏమన్నా ఉంటే మేబీ అంటే అందరూ అన్నిటికీ రైట్ అని మాత్రము నేను ఏకీభించను అంటే భావించను. కానీ
ఏదైతే కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయో, గడిచిన ప్రభుత్వం ఇల్లీగల్గా ఏవైతే పర్మిషన్స్ ఇచ్చున్నారో, ఎక్కడైతే రైట్స్ లేకుండా ప్రాపర్టీస్ సేల్ అయి ఉన్నాయో, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయాలి, ఇప్పుడు మనం ఒకటి చూసుకోవాలి, బఫరింగ్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ ఏదైతే ఉందో దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి వర్షం పడితే, వర్షం పడ్డ తర్వాత వాటర్ స్టాగ్నేట్ కావాలి, స్టోరేజ్ కావాలి. దాని తర్వాత టు సమ్ ఎక్స్టెంట్ వాటర్కి ఒకవేళ అంటే స్పేస్ వదలాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి స్పేస్ కూడా వదలకుండా ఎక్కడైతే నదులు ప్రవాహం అవుతున్నాయో, వాటర్ స్టోర్ అవుతున్నాయో అక్కడ కూడా ఇల్లీగల్గా అంటే అమ్మినారు, పట్టాలు వచ్చినాయి, సార్ చెప్పినట్టు పట్టాలు తీసుకున్నారు, కొనుక్కున్నారు. కానీ ఎక్కడైతే కట్టనుకూడని చోట కట్టినారో, ఎక్కడైతే ఇల్లీగల్ కట్టినారో వాటిని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ తోని, వాళ్ళకి క్లియర్ కట్ ఇంటిమేషన్స్ తోని, వాళ్ళు క్లియర్ కట్ నోటీసులు ఇచ్చుకుంటూనే కూలగొడుతున్నారు. ఒకవేళ వాళ్ళకి కనుక నిజంగా లీగల్ రైట్ ఉంటే ఈరోజు హైకోర్టు కూడా పర్మిషన్స్ ఉన్నప్పటికి కూడా అన్ఆథరైజ్గా మీరు ఎక్కడైతే కడుతున్నారో వాటి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ కోర్టు డైరెక్షన్స్ ఈరోజు రంగనాథ్ గారికి కానీ సమ్ పర్టికులర్ ఎంఆర్ఎస్ కూడా డైరెక్షన్స్ ఇచ్చి మీ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి అనేసి అన్నది. అంటే బాధ్యత రహితంగా ఒకవేళ వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ యంత్రాంగాల మీద, ప్రభుత్వ అధికారుల మీద కూడా న్యాయస్థానంలోనే వాడు చర్య తీసుకుంటాయని చెప్పి తెలిసి కూడా వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నదో ఇల్లీగల్గా మాత్రం జరుగుతుందని మాత్రం నేను వ్యక్తిగతంగా భావించను. ఒకవేళ నష్టపోతే ఏంటిది పరిస్థితి అనేసి అన్నారు. ఎవరైతే నష్టపోతున్నారో క్లియర్ కట్ ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరు ఇల్లు కోల్చివేయబడ్డ వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతున్నాయో అవి ఇద్దామనేసి అంటున్నారు. దాని తర్వాత కూడా వాళ్ళను కాంపెన్సేట్ చేసే విధంగా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్లాన్స్లో కానీ ఏమన్నా నిధులు ఉన్నా కూడా వాళ్ళను ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళకి సమకూర్చిన విధంగా, అంటే దీన్ని ఒక నష్టాన్ని పూడ్చే విధంగా కూడా వాళ్ళని టాప్ ప్రయారిటీలో పెట్టుకొని ఇద్దామన్న ఆలోచన కూడా ఉంది. ఇంకొకటి, మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు సంబంధించి కొన్ని వేల ఎకరాల అంటే వేల చెరువులు ఉన్నప్పటికీ ఈరోజు అన్ని కూడా ఇటువంటి యాక్టివిటీస్ వల్ల పూర్తిగా కనుమరుగైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నం అని చెప్పేసి ప్రకాష్ గారు. సార్ ఒకటే, నేను అంటే మన ఇంటర్ప్రిటేషన్స్ ని మనం గ్రాంట్ గా తీసుకోవడానికి లేదు. మన ఇంటర్ప్రిటేషన్ భవిష్యత్తులో మీరు అట్లా జరగదు అని చెప్పి నేను అదే చెప్తున్నాను. నేను హామీ ఇవ్వడం కాదు, మన ఇంటర్ప్రిటేషన్స్ గ్రాంట్ కి తీసుకోవడానికి లేదు. మన ఇంటర్ప్రిటేషన్స్ కు పూర్తి సాటిటీ ఉంటుంది కూడా అనడానికి లేదు. అది ప్రకాష్ గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడడానికి చాలా మాట్లాడొచ్చు. ఈ రోజు చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో అది పబ్లిక్ వెల్ఫేర్, పబ్లిక్ బెనిఫిట్ గురించి చేస్తున్నారు అన్నది మన ఏకైక లక్ష్యం. అది ఓకే, పబ్లిక్ బెనిఫిట్ అయితే నిజంగా ఇవాళ ఒక మహిళ చనిపోయింది, ముచ్చమ్మ అని చెప్పేసి, తన చావుకు కారణము రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే ఎవరి చావుకు ఏ ఒక్కరు బాధ్యులు కారు. ఇది మాత్రం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఇల్లు మరి అదే విధంగా కూల్ చేసినారు. ప్రతి ఒక్కరు చనిపోలేదు, ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకోలేదు. అందరికి ధైర్యం ఉండదు కదా. ఈఎంఐలో ఒక వ్యక్తి జీవితకాలం కష్టపడుతూ తీసుకున్నటువంటి ఇల్లు ఒక్క నిమిషంలో కొలగొట్టినప్పుడు గుండె ఆగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కొందరు తట్టుకోగలుగుతారు, కొందరు తట్టుకోలేరు కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు డిసోన్ చేసుకోలే. మేము మా ప్రజలు కాదని మేము అనలేదు. ఈరోజు ఎవరైతే ఈరోజు చనిపోయిన లేడీ ఎవరైతే ఉన్నారో తను సూసైడ్ చేసుకోవడానికి అది ప్రభుత్వమే కారణమని మనం అనుకోవడానికి లేదు. ఏ మనిషి చనిపోయినా కూడా వాళ్ళకు ఆ పూర్తి భరోసా ప్రభుత్వం కల్పించినప్పుడు కూడా తొందరపాటు చర్యనే అటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడద్దని చెప్పి అయితే నేను చెప్తున్నాను. ప్రభుత్వం పూర్తిగా అందరి గురించి, అందరి వెల్ఫేర్ గురించి ఆలోచించుతుంది. ఒక వ్యక్తి చనిపోవాలనో లేకపోతే రోడ్డు మీద పడేసి నిస్సాయ స్థితిలో ప్రజలు ఉండాలని చెప్పి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు అనుకోలేదు. అది నేను నా ఒక ఆలోచన. ఉదయకాంత్ గారు, ఓకే, మీరు చెప్పిన అంశం బాగానే ఉంది. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబీకుడైనటువంటి సోదరుడైనటువంటి వాళ్ళ అన్నగారి ఇల్లుకు నోటీసులు ఇచ్చారు. తను ఇల్లు కూలగొట్టాలంటేనేమో నోటీసులు ఇచ్చి అందులో ఉన్నటువంటి సామాన్ అంతా బయట పెట్టుకోవాలి, లేకపోతే తీసుకోవాలి, లేకపోతే ఇంకో దిక్కు పెట్టుకునేదాకా వాళ్ళకి టైం ఇస్తారట. మరి సాధారణ మధ్యతరగతి పేదల కుటుంబాల ఇండ్లు సామాన్ ఎట్లయితున్నాయి, బియ్యం సంచి ఉంటే బియ్యం సంచి, బుక్కులు ఉంటే బుక్కులు, పుస్తకాలు ఉంటే పుస్తకాలు, అట్లనే బుల్డోజర్ వచ్చి కూలగొడతాం. ఇది ఏ పార్టీ న్యాయం? ప్రభుత్వం ఏది కూడా బయాస్డ్ గా అయితే చేసే పరిస్థితి లేదు. ఒక మాట నేను గుర్తు చేయాల్సిన మరి ఈ పార్టీకి అలా అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒకవేళ నా సొంత ఇల్లు అయినా అటువంటి పరిస్థితులను కూడా కూల్చేయని చెప్పి పూర్తి అధికారాలు నేను అధికారులకు ఇచ్చిన చెప్పి చెప్తున్నారు. సో మీరు అన్నట్టుగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారి అనేదిగో లేకపోతే తమ్ములదో ఒకవేళ ఉన్నదంటే కనుక నిజంగా చట్టభద్రత లేకుండా లేదంటే చట్టానికి వ్యతిరేకంగా కట్టుంటే కనుక ఆయనను కూడా స్పేర్ చేయొద్దని చెప్పేసి అన్న వీడియోస్ ఆయన ప్రెస్ కు ఆయన అడ్రస్ చేసిన వాటిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఒక లీగల్ ఇష్యూ తీసుకొస్తాను నేను. ఇప్పుడు కూలగొట్టే వాటిలలో 100% ఇల్లీగల్. ఎందుకంటే
బతికే హక్కు రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది. ఉమ్. రెండవది అది 100% అక్రమ కబ్జా అని అనుకుందాం. ఉమ్. ఏ అనుమతి లేకుండా కట్టుకున్నానని అనుకుందాం. ఉమ్. ఏ అనుమతితో నువ్వు కూలగొడుతున్నావు? నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి? ఇది ఇల్లీగల్ అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? కోర్టు పర్మిషన్ ఉందా? ఓకే. నువ్వు ప్రూవ్ చేసావా ఇది అక్రమంగా కబ్జా చేసిందని? నీకు నువ్వే ఎట్లా డిసైడ్ సార్, ఒకటండి, చేసుకుంటావు? 1 minute లెట్ మీ కంప్లీట్. Hmm. ఎందుకంటున్నా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు Hmm. కట్టడాలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదా ఆ జడ్జిమెంట్కి. ఉమ్. ఆ రోజు నుంచి మాత్రమే అది ఎవరు దాన్ని వాటర్ బాడీస్లో మిస్యూజ్ చేయకూడదు అనేది Hmm. ఆ తర్వాత వచ్చింది అది. ఉమ్. అంతకంటే ముందు ఇవన్నీ. Hmm. రెండవది సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ఉమ్. వీళ్ళ పోలీస్ లాస్లలో ఏం పెట్టుకున్నారు వీళ్ళు అంటే గైడ్ లైన్స్లలో ఉమ్. ఇల్లీగల్గా ఎవడన్నా భూమిని కబ్జా పెట్టిన ఉమ్. ప్రైవేట్ భూమిని ఈ ఒరిజినల్ వాడు పోయి ఉమ్. ల్యాండ్ కాగితాలు నాకున్నాయని చెప్పి బలవంతంగా వాడిని ఖాళీ చేయడానికి లేదు. ఉమ్. కోర్టు పోయి నిరూపించుకోవాలి ఈ భూమి నాది, వాడు ఇల్లీగల్ కబ్జాలో ఉన్నాడు. లేదా పోలీసులు ఎవరికి రక్షణకు వస్తారు తెలుసా? ఉమ్. కబ్జాలో ఉన్నవానికి రక్షణకు వస్తారు. అవును. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు స్టూడియో నుంచి ఉమ్. ఇప్పుడు అన్ఫిల్టర్డ్ స్టూడియో నుంచి నువ్వు మీ ఇంటికి ఎవరికి మీ ఇల్లు ఎవడన్నా కబ్జా పెట్టిండు అనుకో, ఉమ్. నువ్వు తొలగించడానికి లేదు. కోర్టు పోయి నీ డాక్యుమెంట్లని ప్రూవ్ చేసుకొని పోలీసులకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి పోలీసు ఏడు పిటిషన్ పెట్టుకొని ఉమ్. ట్రెస్ పాసింగ్ కింద ఒక కేసు రిజిస్టర్ చేస్తారు. అవును. కానీ సివిల్ దానిలో నీ భూమి నీకు ఇప్పియాలన్నా నీ నీ ఇల్లు నీకు ఇప్పియాలన్నా ఉమ్. ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు ఉమ్. నువ్వు ఏకపక్షంగా పోయి బుల్డోజర్లను పట్టుకొని పోయి చిన్నపిల్లల పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా ప్రెగ్నెన్సీ 9వ నెలలో ఉన్న వాళ్ళను మంచాలకు వెళ్ళి బయటికి తీసే పరిస్థితి కూడా ఇవ్వకుండా ఉమ్. ఏంది ఇది? ఇన్హ్యూమన్. ఇప్పుడు ఉమ్. చెరువులైనా ప్రకృతి అయినా మనుషుల కోసమే. మరి నువ్వు ఏ పబ్లిక్ కోసం ఇవన్నీ చేస్తున్నావు? ఉమ్. ఇంతకంటే ఇన్హ్యూమన్. గవర్నమెంట్కి ఒక మానవ కోణం అనేది ఉండాలి, హ్యూమన్ ఫేస్ అనేది ఉండాలి. అవును. నీకు తెలుసు 2 సార్లు వరదలు వచ్చినప్పుడు 60-70 మంది కొట్టుకపోయిన హైదరాబాద్లో. అవును. వెంటనే గవర్నమెంట్ ఏం చేసింది? ఈ రకమైన బుల్డోజ్ చర్యలు చేయకుండా ఉమ్. వరద నీరు పోవడానికి రోడ్లన్నీ కూడా తీసేసి కింద నాలాలు చేసి ఉమ్. బెస్ట్ ఆల్టర్నేటివ్ వేసేయింది. ఉమ్. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యను పరిష్కారం చేసింది. అందుకే లాస్ట్ 4 years నుంచి కూడా వరదలు అనేవి హైదరాబాద్ను పెద్ద ఇబ్బంది పెట్టలే. 1 గంట 2 గంటల కంటే ఎక్కువ రిసీడ్ అవుతున్నాయి. కానీ నిజాంపేటలో బాజ్పల్లిలో ఇళ్లకు వచ్చినప్పుడు ఫాక్స్ సాగర్ నుంచి ఎట్లా పోవాలని నీళ్ళు అనుకున్నప్పుడు పెద్ద పెద్ద రోడ్లను తీసేసి కింద నాలాలు పెట్టి పైనుంచి స్లాబ్ వేసి సొల్యూషన్ చూశారు. ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని 1000 కోట్లతో చేశారు. హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ లేక్స్ అన్నట్టు, అవును. ఉద్యానవనాలతోని జలాశయాలతోని టెంపరేచర్ను బాగా కంట్రోల్ చేసేది బెంగళూరు వాతావరణం ఇక్కడ ఉండేది అప్పుడు. ఇవాళ దానివల్ల ఏమైంది? గ్లోబల్ వార్మింగ్ ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా విధ్వంసం కావడం వల్ల టెంపరేచర్స్ 48 పోతున్నాయి. మళ్ళీ చెరువులు వచ్చినట్టయితే డెఫినెట్గా పర్యావరణానికి ఆ రకమైన ప్రయోజనం అనేది జరుగుతుంది. కానీ ఈ కుంటల చెరువులన్నీ దానికోసం కట్టలేదు క్రాంతి. ప్రభుత్వాలు నిర్మించిన అసలే కాదు. ఒక మీరాలం చెరువు, గండిపేట, హిమాయత్ సాగర్, తర్వాత ఇక్కడ కుతుబ్ షాల కాలంలో కట్టినటువంటి హుస్సేన్ సాగర్, ఓకే. ఇవి తప్ప ఏవి కూడా రైతులు వ్యవసాయం కోసం కట్టుకున్నారు. ఇవన్నీ ప్రజలు నా తవ్వుకున్న చెరువులు. అవి హైకోర్టే జడ్జిమెంట్ ఇచ్చి కట్టుకోమని చెప్పి పర్మిషన్లు ఇస్తేనే ఇవాళ బతుకమ్మ కుంటల పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఆ కోర్టు తీర్పు ప్రకారం వాళ్ళు కొన్నోళ్ళు దోషులు అవుతారా? ఇవాళ రాత్రిపై బుడోళ్లతో ఎట్లా కూలగొడతావు నువ్వు? నీకు నేను అనేది ఏంటంటే రంగనాథ్ గారు మంచి ఆఫీసర్. ఆయన రేవంత్ రెడ్డి ఆలోచన జలాశయాలను జలాశయాలను రివైవ్ చేయాలనేది మంచి ఆలోచన. కానీ దాన్ని బుల్డోజ్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా వాళ్ళకు అవసరమైతే ఈ ఆదివారం నాడు శనివారం నాడు ఎందుకు పోవాలి దొంగల్లాగా? అంటే కోర్టు పోకుండా ఆపడానికా? ఓటేసిన ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ కోటేషన్లు కాబట్టి వాళ్ళందరి మీద నేను జులుం చేస్తా, వీళ్ళందరూ పోయి ఎమ్మెల్యేలు క్రాంతి పొలిటికల్గా చెప్తున్నా నేను. ఊర్లలోనేమో ఎమ్మెల్యేలు రావడానికి ఏం చేశాడు? మేము బిల్లులు ఇయ్యను, మీరు పార్టీలోకి వచ్చి బిల్లులు తీసుకోండి అన్నాడు. ఇక్కడనేమో బిల్లులు లేవు. ఎందుకు లేవంటే ఇక్కడ అంతా మున్సిపాలిటీ, హెచ్ఎండిఏ ఇవే ఉంటాయి, పనులన్నీ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఉసిగొలుపుతున్నాడు. ఇప్పుడు నిన్న మూసి దగ్గర నోటీసులు ఇవ్వగానే అందరు పోయి అంబర్పేట ఎమ్మెల్యే ఇంటి ముందర కూర్చున్నారు. ఆయన ఎక్కడ మద్రాసులు నోడు రాత్రి ఫ్లైట్ తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే ఏంటంటే ఒత్తిడి తెచ్చి ఆయన 26 మంది వస్తేనే పార్టీ, లెజిస్లేచర్ పార్టీ మొత్తంగా విలీనమైనట్టు అవుతుంది 2/3 వస్తే. అక్కడేమో చెప్పుకున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యాంటీ డిఫెక్షన్ బిల్ తెచ్చింది, చట్టం చేసింది రాజీవ్ గాంధీ, దాన్ని పరిరక్షిస్తానని ఎలక్షన్లలో చెప్పింది రాహుల్ గాంధీ. ఆయనకు మొసమర్రకుండా అయింది. ఎందుకంటే 10 మంది కంటే ఎక్కువ పోతలేరు. ఇవాళ దాని ఎఫెక్టే గాంధీ వేయండి. ఎందుకంటే నాగార్జున లాంటి కూడా నేను స్పేర్ చేయనని ఒక మెసేజ్ ఎప్పుడైతే హైదరాబాద్ వారు ఇచ్చిండో, విధి లేక ఇవాళ గాంధీ అంతకుముందు చంద్రబాబు చెప్పినా కూడా పోనివాడు ఈ హైదరాబాద్ ఒత్తిడికి పోవాల్సి వచ్చింది. ఈ హైదరాబాద్ మొత్తంలో కూడా ఒక్కడు కాంగ్రెస్ నుంచి గెలిచింది, మల్లెడ్డి రంగారెడ్డి, ఇబ్రాహీంపట్నం. మిగతా వాళ్ళందరూ కూడా మజ్లిస్ అండ్ ఒక బీజేపీ. మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళే, పెరిఫెరీలో ఉన్న వాళ్ళందరూ.
ఇవాళ ఒత్తిడి తెస్తున్నదంతా వాళ్ళ నియోజకవర్గాల్లో. రాహుల్ గాంధీ అడిగిండు, ఇదేంది మనమే చెప్పినాం కదా రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లు నిలబడాలని. అంటే వాళ్ళు ఎట్లయితే పార్టీని కలుపుకుంటారో నేను కూడా పార్టీని కలిపేస్తున్నా, నాకు అందరు టచ్లో ఉన్నారు. బట్ కాలం గడిచిపోతుంది, 9 నెలలు అయింది, 10 మంది కంటే ఎక్కువ పోతలేరు. ఇది లాస్ట్ వెపన్. రెండవ కోణం ఏముంటుందంటే, నేను విశ్లేషకుని కదా, నేను నా పద్ధతిలో నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి అలా డబ్బు సమస్య ఉన్నది. అక్కడ నుంచి పోయే పైసలు పోయే పరిస్థితి లేదు. శివకుమార్ అప్పుడు అంటే ఇచ్చిండు, కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళ మధ్య గొడవలు కొట్లాటలు రోజు. అక్కడ నుంచి పోయే పరిస్థితి లేదు. ఉన్నది ఒకటే తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ నుంచి డబ్బులు కావాలి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లా గట్టెక్కించిండు రేవంత్ రెడ్డి. ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ 4 కూడా 4 అధికారంలోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఇది చాలా క్రూషియల్ అయింది. ఇందులో ఆ కోణం కూడా ఎంతో కొంత ఉన్నదని నేను అనుకుంటాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భయపడి కాంగ్రెస్ పార్టీకి లేకపోతే రేవంత్ రెడ్డికి అమౌంట్ ఇస్తారు. అమౌంట్ కాదు, వాళ్ళ పార్టీలో కలవడం వల్ల యాంటీ డిఫెక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దానికి బాధ్యత థ్యాంక్స్ టు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది వాళ్ళు, దాన్ని కాపాడాల్సింది కూడా వాళ్ళే. అయితే అపప్రాధ ఉండకూడదని రాహుల్ గాంధీ ప్రయత్నం. ఆయన పాత రాహుల్ గాంధీ కాదు, ఆయన చాలా సిన్సియర్గా చాలా ఎఫర్ట్స్ పెట్టి గ్రో అవుతున్నాడు. యూత్ లీడర్షిప్ డెవలప్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని పికప్ చేశాడు. తప్పకుండా వాళ్ళు ఒక మంచి దారిలో పోదాం అనుకుంటున్నారు. కానీ ఈయన ఒక్కొక్కరిని తీసుకొని వాడిని రిజైన్ చేయనీయకుండా ఎలక్షన్లలో వాని టికెట్లు, ఇప్పుడు నాగేందర్ ఉంది, అది ఎంత ఘోరం. అది 2 పార్టీల నుంచి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కనబడుతుంది. ఓ దానిలో ఎమ్మెల్యేగా ఉంటాడు ఓ పార్టీ తరఫున, ఇంకో పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్గా ఉంటాడు. అంటే ఇటువంటి జరగకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నువ్వు లెజిస్లేచర్ పార్టీని కలుపుకోగలిగితే మనకు అపప్రాధ రాదు, లేకుంటే తప్పు అవుతుంది. ఇది ఒక యాంగిల్. రెండవది ఏంటంటే, బిల్డర్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. అది వచ్చినప్పుడు ఏంటంటే ఆ డబ్బు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఫండ్కు ఉపయోగపడుతుంది. 2 కోణాలు వేరు ఉన్నాయి. ఈ అంశాల కోసమే హైడ్రా, ఈ అంశాల కోసమే అంటలేను. హైడ్రా మంచి ఆలోచన అని నేను ముందే చెప్పాను. రంగనాథ్ చాలా మంచి ఆఫీసర్ అని నేను చెప్పాను. చట్టాలను గౌరవించాలని ఒకటి చెప్తున్నా. ఈ బస్తీ వాళ్ళను రాత్రి బుల్డోజర్లు పెట్టి ఖాళీ చేయించకుండా ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏర్పాటు చేసి, చట్టబద్ధంగా ఉంటే కనుక ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్ చేయాలి, లేదా పబ్లిక్ హియరింగ్ పెట్టి వాళ్ళను ఆ ఏరియా అంతా తీసుకోవాలి. ఇంకా కాదంటే బస్తీ పెద్ద మనుషులతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఒక ఏర్పాటు చేసి తిండి గింజలు వాళ్ళని రిహాబిలిటేషన్ చేసిన తర్వాత తీసుకోవాలి. జలాశయాలను కాపాడాలనే దానిలో 100% నేను అగ్రి అవుతా. శని ఆదివారాలు మాత్రమే కూల్చివేతలకు ఎందుకు తెరలేపుతా ఉంది? మీరు అడ్వకేట్గా చెప్పండి, హైకోర్టు అడ్వకేట్గా. అంటే పోకూడదనా, ఆపాలనా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పోయి స్టే తెచ్చుకుంటారని కూలగొట్టాలనే ప్రయత్నం కోసమేనా? కొన్ని సందర్భాలు కొన్ని చేపట్టాలి. అది సక్సెస్ కావాలంటే కొందరు మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం ఉంటుంది, కొందరిని ఏడిపించాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని మార్పులు చేర్పులు రావాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నది వ్యూహాత్మకంగా ఒకవేళ చేసి ఉంటే కనుక చేసి ఉండొచ్చు, చేయొచ్చు కూడా, చెయ్యాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది ఆల్ టుగెదర్ మీరు ఎవరైనా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, లేదంటే కనుక ఎమ్మెల్యేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, లేదంటే కనుక బిల్డర్స్ నుంచి పెద్ద మొత్తాన డబ్బులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అంటే ఆయన అనలైజ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన అబ్జర్వేషన్స్ని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దట్ డజంట్ హ్యావ్ ఎనీ లీగల్ శాంటిటీ. దానికి ఎటువంటి న్యాయబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, దాని మీద ఎటువంటి ఇది లేదు. బట్ ఆయన అబ్జర్వేషన్స్, ఆయన ఇంటర్ప్రిటేషన్స్ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. బట్ ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో ముమ్మటికి ప్రభుత్వం ఏదైతే సార్ అంటూనే ఉన్నారు, ఎవరు రంగనాథన్ గారు ఒక గుడ్ అండ్ అంటే మంచి శాంటిటీ ఉన్న ఆఫీసర్ అని చెప్పేసి అంటున్నారు. ఆయనే ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న చర్యలు ఏవైతున్నాయో ఇట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ అని నేను భావిస్తా ఉన్నాను. మిగతా రాష్ట్రాలలో, మిగతా ప్రాంతాలలో జరుగుతున్న ఇబ్బందులు ఈ తెలంగాణ రాష్ట్రానికి జరగొద్దు అన్నది ఒక లక్ష్యం. అయితే ఇప్పుడు ఏదైతే సార్ ఇంటర్ప్రిట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఇవన్నీ అంటే గ్రీనరీ డెవలప్ చేయాలా, లేకపోతే పెద్ద కాంట్రాక్టర్స్కి ఇవ్వాలా, లేదంటే కనుక ఎమ్మెల్యేస్ని హోల్డ్ చేయాలా, మిగతా చోట ఆ స్కోప్ లేదు, మిగతా చోట బిల్స్ ఆపినారు, ఇక్కడ మాత్రము ఇక్కడ నుంచి ఎల్పీని విలీనం చేయాలి, రాహుల్ గాంధీ సంకల్పం లక్ష్యం ఇది. ఇవన్నీ కూడా ఏంటంటే క్రాంతి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇవి ఎవరి వ్యూస్ అది, ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ అవి, దీని మీద లీగల్ శాంటిటీ లేదు. ఈరోజు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏదైతే చేయాల్సి వస్తున్నాయో కొందరికి నష్టం జరుగుతున్నప్పుడు కూడా బై అండ్ లార్జ్ ఇట్స్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. ముఖ్యమంత్రి లక్ష్యం అదే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అదే ఉంటుంది, మా ఆలోచన కూడా అదే. అంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నానది కాదు, చట్టానికి వ్యతిరేకంగా ఏమన్నా చర్యలు చేపడితే మాలాంటి అడ్వకేట్స్ అవసరమైతే పిల్ ఫైల్ చేసుకోవచ్చు. లేదంటే కనుక కోర్ట్స్ నిజంగానే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు తప్పంటే సుమోటోగా వాళ్ళ డెసిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు. అవేం జరుగుతలేవు. అసలు ఇప్పుడున్నటువంటి ఏవైతే కూలగొడతా ఉన్నారో, ఏవైతే బుల్డోజర్ వచ్చి కూలగొడుతున్న ప్లేస్లో వాళ్ళు నిజంగా అనాథరైజ్డ్గా కట్టుకున్నారు అన్నదానికి ప్రభుత్వం దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి అని చెప్పేసి. వాటర్ ఎప్పుడైతే మోర్ వాటర్ ఫ్లో అవుతాయో,
ఫ్లో అయిన తర్వాత ఆ వాటర్ ఫ్లో అయిన వాటర్ కొంత స్పేస్ ఉండాలి. ఉమ్, ఆ వాటర్కి స్పేస్ ఉన్న తర్వాత ఆ వాటర్ని అంటే బఫర్ జోన్ కింద కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ప్లేస్ 100 ఫీట్స్ 50 ఫీట్లు అనేది వదిలాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్, ఆ వదిలిన తర్వాతనే మీరు ఏ ల్యాండ్స్ అని అమ్ముకోండి, కొనుక్కోండి, కన్స్ట్రక్షన్ చేసుకోండి అన్నది ఒక రూల్, ఒక ప్రావిజన్, అది ఫాలో అవ్వాల్సి వస్తుంది. దాన్ని డైల్యూట్ చేస్తూ గడిచిన ప్రభుత్వం అంటే మేబీ అంటే సార్ కరెక్షన్ చేస్తే నేను కాంట్రడిక్ట్ చేయను ఆయన అనుభవంలో. ఒకవేళ గడిచిన ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన లిబర్టీ, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడము అండ్ అప్పుడున్న అధికారులు, అప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ఉమ్, కొన్నారు కదా పర్మిషన్స్, ఎప్పుడైతే వీళ్ళు అప్లై చేస్తున్నారో పర్మిషన్స్ ఆబ్వియస్లీ ఇస్తారు. ఉమ్, అవన్నీ వెరిఫై చేసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత కొనుక్కున్న వాళ్ళ మీద ఉంటుంది. Hmm. ఇల్లీగల్గా ల్యాండ్స్ ఆక్యుపై చేసేసి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్సే కావచ్చు, లేకపోతే ప్రైవేటు కన్స్ట్రక్టర్స్ డెవలపర్సే కావచ్చు, అట్లా కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు కొనుక్కున్న తర్వాత ల్యాండ్స్ వెంచర్స్ వేసి లేఅవుట్ చేసిన వాళ్ళు అమ్ముకున్న తర్వాత కూడా వీళ్ళు ఇగ్నోరెన్స్తో కూడా కొనుక్కునే కొన్ని ఉండొచ్చు మేబీ. ఓకే. అటువంటి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ ఇన్ఎక్స్క్యూజబుల్ అనేసి చట్టమే చెప్తా ఉన్నది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, లీగల్ పాయింట్ అని చెప్పాలి. నోటిఫై చేయలే ఇప్పటిదాకా, ఓన్లీ 52 లేక్సే నోటిఫై చేశారు అవుట్ ఆఫ్ 185. ఈవెన్ 4000లో కూడా చాలా నోటిఫై చేయలే. అయితే 10 ఏళ్ళు ఎక్సర్సైజ్ చేశారు నోటిఫై చేయాలని. ఎందుకు చేయలేకపోయినంటే ఏది ఎఫ్టీఎల్లో తెలియదు. ఎఫ్టీఎల్ 4 రకాలు ఉంటుంది, 4 ఏది కరెక్టో చెప్పలేకపోయారు. ఒకటేంటంటే వివార్ అన్నట్టు వాటర్ ఎంతైతే స్టోర్ అవుతుందో అదొక ఎఫ్టీఎల్. ఓకే. కానీ అది నమ్మడానికి లేదు, ఎందుకంటే ఈ మధ్య కట్టల సైజ్ తగ్గించారు, మత్తళ్ళ సైజ్ తగ్గించారు. వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళ సరూనగర్ చెరువు ఉంది, సరూనగర్ చెరువు 3 ఒక వంతుకు వచ్చింది. హుసేన్ సాగర్ కూడా 3 ఒక వంతుకు వచ్చింది. అవును. అంటే ఎఫ్టీఎల్ ఎక్కడ దాకా ఉండే? ప్రసాద్ ఐమాక్స్ గణేష్ విగ్రహం ఉందా ఖైరతాబాద్? అవును. అక్కడ దాకా ఎఫ్టీఎల్. పేదోళ్ళ కాలనీ పీజే నారాయణ రెడ్డి కట్టించాడు కదా. మనం నెక్లెస్ రోడ్ అంటే ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు, ఖైరతాబాద్కు వచ్చే ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది ఆ ఉద్యానవనం, వాటర్ బాడీ, ఇదంతా ఎఫ్టీఎలే. తర్వాత ఎన్టీఆర్ సమాధి, లుంబిని పార్క్, ఇవన్నీ ఎఫ్టీఎలే. అయితే ఎఫ్టీఎల్ అనడానికి ఏది ఆధారం అనేది అతి కష్టం మీద 10 ఏళ్ళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే 52 మాత్రమే నోటిఫై చేయగలిగారు అవుట్ ఆఫ్ 185. ఆ 4000లో కూడా చాలా నోటిఫై చేయలేదు. ఇంకా నోటిఫై చేసిన వాడికి మాత్రం ఏం చేశారు, మనము చంద్రాయణగుట్ట దిక్కు ఎయిర్పోర్ట్ రోడ్లో పోతున్నప్పుడు మల్లాపూర్లో ఒక 2 చెరువులకు ఈ ఫెన్సింగ్ వేసి ఉంటాయి. బాలాపూర్ రూట్లో పోతున్నప్పుడు ఎల్బీ నగర్ నుంచి కనీసము ఇంకా ఎంక్రోజ్ చేయడానికి అవకాశం లేకుండా సైకిల్ ట్రాక్లు వేశారు. అది కూడా ఇల్లీగలే, కాకపోతే కన్స్ట్రక్షన్ ఏం లేదు, సైకిల్ ట్రాక్ వేశారు. దానివల్ల ఏమైందంటే సైకిల్ ట్రాక్ లోపలికి వచ్చి ఇల్లు కట్టుకోలేరు కదా. ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ పరాధీనమైన ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించడానికి ఆయన సిద్ధపడలేదు, ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. బఫర్ జోన్ ఏందో కూడా నిర్ధారణ చేయలేదు, ఎందుకంటే బఫర్ జోన్ అనేది అన్నిటికీ ఒకటే రూల్ ఉండదు. కట్ట ఎంత ఉన్నదో బఫర్ జోన్ అంత ఉంటుంది, అంటే అన్ని మీటర్లు అన్ని ఫీట్లు. హుసేన్ సాగర్ దగ్గర బఫర్ జోన్ చిన్న మైసమ్మ కుట్ర ఇక్కడ ఉంది కదా, కుకోట్పల్లి, కామన్ చెరువు, మైసమ్మ కుట్ర, దాని బఫర్ జోన్ ఒక్కంత ఉండదు. అది 5 మీటర్లు ఉంటుంది, 30 మీటర్లు 50 మీటర్లు ఉంటుంది. అంటే ఈ పారామీటర్స్ డిసైడ్ చేయడంలో 75 ఏళ్ళుగా ఈ ప్రభుత్వాలు విఫలమైన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ ఒకటి చెప్పిన నేను నీకు, నీళ్లు నిన్న ప్రాంతం ఎఫ్టీఎల్ అని అనుకుంటే అది రాంగ్ ఉంది. ఎందుకంటే నీళ్లు వెనుకకు రావద్దని చెప్పి మత్తడిని తగ్గించారు. రెండో పారామీటర్ ఏంది, మత్తడి ఎంత ఉంటుందో అది పారామీటర్. ఎక్కడైతే నీళ్లు వలుగు దొరుకుతున్నాయో అది ఎఫ్టీఎల్, అయితే అది తగ్గించారు. కాబట్టి అది తీసుకోవడానికి లేదు. మూడోది నిజాం కాలం నాటి మ్యాప్లు, ఆ మ్యాప్లు తీసుకుంటే హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది, 875 చెరువులు బయటికి తీయాలి అలా. కానీ నాలుగవది ఏంటంటే మనకు కట్ట హైట్ ఉంటుంది కదా, ఆ రిబేట్మెంట్, ఆ రిబేట్మెంట్కి ఏమైందంటే వెనకటి మార్కులు ఉంటాయి, వాటర్ మార్క్స్, అవి భూగర్భ జియాలజిస్టులతోని దాన్ని సర్టిఫై చేసి ఎక్కడ దాకా నీళ్లు ఉండేది, ఒక 40 ఏళ్ల కింద వాటర్ మార్క్ ఏమైనా ఉన్నదా, దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇంజనీర్లకు అవకాశం దొరుకుతుంది, డబ్బులు ఇచ్చడానికి ఒక రకమైన ఎఫ్టీఎల్ చూపెడతారు, డబ్బులు లేనోనికి ఇంకో రకమైన. నేను 7 సంవత్సరాలు చైర్మన్గా పనిచేసి చెప్తున్నా క్రాంతి, ఎట్లా అంటే అట్లా మలుపుకోవడానికి ఎఫ్టీఎల్ను చేయొచ్చు. ఎఫ్టీఎల్ నోటిఫై చేయలేకపోవడానికి కారణం ఏంటంటే కోర్టుల కేసు ఉన్నాయి. రెండవది ఈ సంక్లిష్టత ఉన్నది. అసలు అది ప్రైవేట్ ల్యాండా, పట్టా ల్యాండా, స్టేలు ఉన్నాయి వాటి మీద, కోర్టుల జడ్జిమెంట్స్ ఉన్నాయి, కట్టుకున్నప్పుడు కోర్టులు పర్మిషన్లు ఇచ్చినాయి, కోర్టులు మున్సిపాలిటీకి పర్మిషన్లు ఇచ్చినాయి, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని ఆర్డర్స్ ఇచ్చినాయి. అంటే ఇది ఏది పరిశీలన లేకుండా ఒక సుప్రీంకోర్టు ఇట్లా చెప్పిందని ఆ డేట్ కూడా మనసులో పెట్టుకోకుండా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ లేని వాటిని
ఈ రకంగా చేయడం అనేది ఇంతవరకు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అవుతుంది. రెండవది ఏంటంటే ఒక నిర్ణయాన్ని అమలు చేయాలన్నప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయం అయినప్పుడు, ప్రజల సంక్షేమం కోసం చేయాలనుకున్న నిర్ణయం అయినప్పుడు దానికి ఒక కాలపరిమితి పెట్టుకోవచ్చు కదా. రాత్రి బుల్డోజ్ చేయడం కరెక్ట్ అవుతుందా? నీ కాలపరిమితి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ లో రోమ్ నగరం ఎట్లా నిర్మించలేదో ఈ విధ్వంసాన్ని 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర విధ్వంసం, 10 ఏళ్ల తెలంగాణలో జరిగిందని చెప్పబడుతున్న విధ్వంసం ఓవర్ నైట్ లో రెక్టిఫై చేయగలుగుతారు. రేవంత్ రెడ్డి ఏమైనా దేవుని బిడ్డనా? దేనికైనా కాలపరిమితి ఉంటుంది కదా. ఎందుకు అంత తొందర? ఈ పర్యావరణానికి నువ్వేమన్నా దేవుడు పంపిన ప్రతినిధివా? ఇంతమంది ముఖ్యమంత్రులు చేయని పని నువ్వే ఎందుకు చేయాలనుకుంటున్నావు? స్లోగా చేయొచ్చు కదా, మంచిది ఆశయం. వి ప్రకాష్ గారు చెప్పినటువంటి అంశాలకు మీరేం మాట్లాడదలుచుకున్నారు? సో ప్రభుత్వాల్లో ఉన్న మార్పులు ఏవైతున్నాయో, దాని యొక్క విసులుబాట్లు ఏవైతున్నాయో కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉమ్మాటుకున్నది. నేను కాదని నేను అట్ ద సేమ్ టైం ప్రభుత్వాల నిర్ణయాన్ని బైపాస్ చేసి, అంటే రాజ్యాంగాన్ని కానీ లేకపోతే రైట్ టు లీవ్ అన్న దాన్ని బైపాస్ చేసి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి గనక చేస్తే న్యాయస్థానాలు ఖచ్చితంగా ముమ్మాటికున్నాయి. ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వాళ్ళు ముందర నిలొచ్చు, అన్యాయం జరిగిన తర్వాత కూడా కోర్టులకు న్యాయస్థానాన్ని ఆశ్రయించచ్చు. అటువంటప్పుడు సరైన తీర్పిస్తారు. ఇంకోటి, వీళ్ళకి జరుగుతున్న నష్టానికి నష్టపరిహారము, దాని డ్యామేజెస్ పూర్తి చేసే బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు చెప్తా ఉన్నది. అది కనుక విఫలమైనప్పుడు కనుక ఖచ్చితంగా లాయర్ కూడా చెప్తున్నాను నేను, మీకు కోర్ట్స్ ఆల్వేస్ ఆర్ ఓపెన్. మీకు న్యాయం జరగడానికి న్యాయస్థానాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తే కనుక మీరు ఖచ్చితంగా కోర్టు తలుపులు తట్టొచ్చు, మీకు న్యాయం జరుగుతుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఇళ్లను కూలగొడతా ఉన్నారో, ఏవైతే ఇళ్లను స్మాష్ చేసి నిలమట్టం చేస్తూ ఉన్నారో, వాటన్నిటిని కూడా చేసేదంతా కూడా చెరువుల సుందరీకరణ, చెరువులను మళ్ళీ మనము చూసుకోవాలని చెప్పేసి రక్షించడం కోసం మళ్ళీ అదంతా తీసుకొని పోయి చెరువులలోనే పోస్తారు. అలా నీళ్లు నిలిచే పరిస్థితి అయితే ఉంటుంది అని అనిపిస్తలేదు. చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ సమస్యలు అన్ని పక్కకు పెట్టి టేకప్ చేశాడు. ఇప్పుడు జీవన్ మరణ సమస్యలని ప్రజలలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ముందు కాలుష్యాన్ని ఆపాలి. మూసీలో ఈ కాలుష్యంతో ఒక పక్కనేమో మూసీకి కింద ఉన్న వందలాది గ్రామాలు అప్ టు వాడపల్లి వరకు, నల్గొండ జిల్లా కానీ, భువనగిరి ఏరియా కానీ, ఇవన్నీ పోచంపల్లి దాకా ఇదంతా మూసీ క్యాచ్మెంట్ ఏదైతే ఉన్నదో కింద, ఇదంతా నగర కాలుష్యాన్ని వాళ్ళు తాగుతున్నారు. నగర కాలుష్యాన్ని వాళ్ళు తిండి గింజలల్లో, కూరగాయలలో తింటున్నారు. వాళ్ళకే పరిమితం కాదు, ఈ ప్రాంతం అంతా కూరగాయలు పండితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆకుకూరలు, కూరగాయలన్నీ అక్కడ పండించి కొత్తపేట మార్కెట్, ఇప్పుడు కూరగాయల మార్కెట్లకు అన్ని హైదరాబాద్ సిటీలో 90% పీపుల్ తినేది మూసీ నీళ్ళతో పండినాయి. అలా భయంకరమైన కెమికల్స్, ఎందుకంటే మొత్తం డంప్ చేస్తున్నారు అలా తీసుకుపోయి. మన దగ్గర ఒక అంబర్పేటలో ఉన్న శుద్ధి చేసేది ఒకటి, హుస్సేన్ సాగర్లో ఉన్నది ఒకటి తప్ప అసలు ట్రీట్మెంట్ ప్లాంట్సే లేవు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 3600 కోట్లతో మొదలు పెట్టినాయి. ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి. దాదాపు 3-4 ఇయర్స్ తర్వాత అవి ఎప్పుడు అమల్లోకి రావాలి. ఇంకోటి ఏంటంటే మనం కనీసం 10% మూసీ వాటర్ను కూడా శుద్ధి చేయట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే శుద్ధి చేసిన వాటిని కూడా మళ్ళీ అలానే కలుపుతున్నాం. పైనుంచి వచ్చే ఫ్లోలో అది మళ్ళీ కలుస్తుంది. అన్నిటికంటే ముందు టేకప్ చేయాల్సిన సమస్యలు, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తున్నాడు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రజా ఆరోగ్యం అనేది చాలా సమస్యగా మారింది. ఇవన్నీ వదిలిపెట్టి పర్యావరణ కోసం, జలాశయాలను పవిత్రతను కాపాడడం కోసం యుద్ధ ప్రాతిపదికన చేయడం అనేది ప్రయారిటీ, అది కరెక్ట్ కాదని నేను చెప్పదలుచుకున్నా. రెండోది, నువ్వు FTL ముందు నిర్ణయించినాక, నోటిఫై చేసినాక వాళ్ళు FTL లో ఉన్నారా లేరా అనేది అప్పుడు నిర్ధారించు. ఇప్పుడు 52 పోతే 185లో మిగిలిన చెరువులకు FTL ఇంకా ఫిక్స్ చేయాలి. FTL లేనప్పుడు బఫర్ జోన్ కూడా ఫిక్స్ కాదు. నువ్వు ఎట్లా దాడులు చేస్తావు అంటున్నాను. నువ్వు పోనీ ఆ 52 చెరువుల పరిధిలో FTL డిసైడ్ అయింది, నోటిఫై చేసింది గవర్నమెంట్, వాటికి చేయను. అది కూడా ముందు వాళ్ళకు నోటీసులు, మీరు అక్రమంగా ఉన్నారు ఖాళీ చేయమని చెప్పు. ఏం చేయకుండా ఎట్లా? ఇది నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్య పాలన ప్రజల కోసం ఏర్పడ్డది. ఈ కేవలం పర్యావరణాన్ని ఇంకోదాన్ని కాపాడుకోవడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఉన్నదాన్ని ముందు కాపాడు నేను అనేది. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ కబ్జాలు కాకుండా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, కూలగొట్టు, ఐ సపోర్ట్ ఇట్. కానీ ఆల్రెడీ అందులో పేషెంట్స్ ఉన్న హాస్పిటల్ని కూలగొట్టడం, కొత్తగా స్టార్ట్ అయిన వాటిని నోటీస్ చేయకుండా అన్ని పర్మిషన్లతో కడతారు, గుర్తుపెట్టుకోండి. మరి గవర్నమెంట్ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ లేదా? నగరంలో 180 చెరువులలో ఏ నీరు కూడా తాగడానికి పనికిరాదు, భూగర్భ జలంగా అసలే పనికిరాదు, టోటల్లీ పొల్యూటెడ్. ఇంకొక 10 సంవత్సరాలు శుద్ధి చేసినా కూడా అవి అక్కడ రావు. ఓన్లీ ఏంటంటే వాతావరణాన్ని చల్లబరచడానికి ఆ జలాశయాల నీళ్లుంటే ఉపయోగపడతాయి. మరి దీని ప్రయోజనం ముందట ఇంత గోస పెట్టాలన్నా, ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టాలన్నా, ఆత్మహత్యలు చేసుకునే స్థితి కల్పించాలన్నా, కట్టుబట్టలతో బయటికి పంపాలన్నా, బ్యాంక్ లోన్ తీసుకొని ఇండస్ట్రీ పెడితే ఆ మిషన్ల మీదకి బుల్డోజర్ పంపాలన్నా, వాళ్ళకు 1 గంట టైం ఇస్తే ఆ మిషన్లను తీస్తారు కదా. ఓవైసీకి ఏమో 6 నెలలు టైం ఇచ్చారు, నువ్వు కొత్త కాలేజీ కట్టి పిల్లల్ని షిఫ్ట్ చేయమని.
మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఆ వెసులుబాటు ఉన్నది? అన్నిటి ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి. ఒక ఉదయ్ గారి మీద ఇవన్నీ వేస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేది కాదు, అంటే కనబడేది మాత్రం ఆయన ఈరోజు. నేనేమంటానంటే చట్టాన్ని అతిక్రమించి పోయి కనుక చేస్తే న్యాయస్థానాలు ఖచ్చితంగా ఉన్నాయి, మీరు ఖచ్చితంగా అప్రోచ్ కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, నేను ఒక విషయం చెప్తా క్రాంతి, మనకు నెగిటివ్ అంటే అమృత కంటే విషయం తొందరగా ఎక్కుతుంది, తొందరగా పనిచేస్తుంది అని అంటారు. ఎక్కడైతే పాజిటివ్ మెసేజెస్ వెళ్తాయో అవి ఎక్కడ కూడా బయటికి రావు, ఎలివేట్ కావు. ఎక్కడైతే నెగిటివ్ మెసేజ్ ఉంటే అది ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ కూలగొట్టినారు, లీగల్ శాంటిటీ ఉండి కూలగొట్టినవి ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా కొన్ని ఇప్పుడు సార్ మాట్లాడుతున్నట్టుగా ఇంట్లో ఉన్న వాళ్ళని బుల్డోజ్ చేస్తున్నారు, లేదంటే కనుక వాళ్ళ మెషినరీస్ బయటికి తీస్తలేరు, లేదంటే కనుక అక్కడ ఒక ప్రభుత్వ కాలేజ్ ఉన్నది, అసదుద్దీన్ ఓవైసీస్ కాలేజ్ ఉన్నది కాబట్టి వాళ్ళని స్టూడెంట్స్ మార్చుకోమంటున్నారు. దాంట్లో రెండు కోణాలు ఆలోచించారు, పాజిటివ్ చూడొచ్చు, నెగిటివ్ చూడొచ్చు. స్టూడెంట్స్ ఉన్న పరంగా ఎక్కడికి పోతారు, సేమ్ టైం నేను కాదని నేను మరి ఈ పేద ప్రజలు ఎక్కడికి పోతారు ఉండడానికి, వాళ్ళకంటూ ఒక విసులుబాటు కలిగజేస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం స్కూల్ కాలేజెస్ కూడా ఏవైతున్నాయో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే వాళ్ళకు కూడా ఒక విసులుబాటు కలిగజేసేసి ఒక సమయాన్ని అయితే వాళ్ళకి ఇచ్చున్నారు. ప్రభుత్వాలు చట్టాన్ని బైపాస్ చేసి వెళ్ళడానికి ఎక్కడ లేదు, ఏ చట్టం చెప్తలేదు, ఏ ప్రభుత్వం కూడా అట్లా చేయడానికి వీల్లేదు. కానీ అట్ ద సేమ్ టైం కూడా చెప్తున్నా, ప్రభుత్వాన్ని చట్టాలను బైపాస్ చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి కదా అని నేను అంటున్నాను. ఒకవేళ న్యాయస్థానాలకు అవకాశం ఇవ్వకుండా కూడా వీళ్ళు ఇమీడియట్గా బుల్డోజ్ చేస్తున్నారంటే చట్టం కళ్ళు కట్టుకొని, అంటే న్యాయాధిపతి కళ్ళు కట్టుకొని ఉన్నది కానీ న్యాయం జరగలేదని మాత్రం అనడానికి లేదు. ఖచ్చితంగా ఈరోజు మీకు ఏదైనా న్యాయం జరిగిందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపని కూడా దాన్ని కాంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాంపెన్సేట్ చేయమని అడిగే రైట్ కూడా ప్రతి మానవుని మీద ఈరోజు అటువంటి హక్కు రాజ్యం కల్పించింది. వి ప్రకాష్ గారు చెప్పినటువంటి అంశాలు కనుక గమనిస్తే క్లియర్గా ప్రభుత్వం ఉన్నది కేవలం పర్యావరణాన్ని రక్షించడం కోసమే కాదు, ప్రజా సమస్యలను, ప్రజా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, వీటిపైన పనిచేయాలని చెప్పేసి వి ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ నిజంగా హైడ్రా వల్ల ప్రజలు కనుక నష్టపోతే ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయించవచ్చు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి కాంపల్లి ఉదయకాంత్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.